ఆమేన్. కూర్చుందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి. పిల్లలు ఎవరు కూడా అక్కడిక్కడ తిరగకూడదు. అలాగే సంఘము సమయాన్ని పాటించాలి. సమయాన్ని పాటించకపోతే అది కూడా క్రమము కాదు. మరి దేవుడే మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఒకసారి చేతుల్లో చూపించండి. రాను రాను రాజుగుర్రం గాడిదైందన్నట్టు ఈ కాలంలో బైబిల్ లేకుండానే చర్చికి వెళ్ళిపోతున్నాం. ఏమన్నంటే ఫోన్లు ఉన్నాయని చూపిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. ఆమేన్. మీ మనస్సాక్షి ఏం చేస్తుంది? మీకు చెప్తుంది నీవు తప్పు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్సాక్షి అంటే నాకు ఒక కథ గుర్తుకొస్తున్నది. కథ అంటే తప్పు అయిపోతుంది, నిజ సంఘటన. ఆమేన్. నిజమైన సంఘటన. ఎందుకంటే సేవకుడు మాట్లాడే ప్రతి మాట ఎంత అమూల్యమైనది కాబట్టి, ఆ మాటలు చాలా విలువైనవి కాబట్టి, అవి దేవుని మాటలు కాబట్టి ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమేన్. మీరు మాట్లాడితే నేను వింటా. రత్నమ్మ, మీరు మాట్లాడితే నేను వింటా, లేదంటే నేను మాట్లాడినప్పుడు మీరు వినండి. సెటిల్గా అండి. దేని గురించి ఆలోచించకండి. ఒక 20 నిమిషాలు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన హృదయ ఘోషను మనం విందాం. ఆమేన్. దేవుడు సంఘం పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ఆశ, ఆయన సంఘం కొరకు కలిగి ఉన్న ప్రణాళిక సంఘంతో మాట్లాడనివ్వండి. ఆమేన్. ఎవరు ఆటంకంగా ఉండకండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్త చూసుకోండి. మీ పక్కన చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సేవకుడు మాట్లాడుతున్న మాటలు వింటున్నారా? తలలు కిందకేసి పక్కలను చూసుకుంటా ముచ్చట పెడుతున్నారో చూడండి. ఆమేన్. ఇది మీరు వాళ్ళని బ్రతికించిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతారు, నరకంలోకి వెళ్ళిపోతున్నట్లయితే వారిని మీరు బ్రతికించిన వాళ్ళు అవుతారు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. పక్కలకు చెప్పండి, మనం వింటున్న వాక్యము జీవం కలిగిన వాక్యం అని. ఇవి సేవకుని మాటలు కాదు, ఇవి దేవుని మాటలు అని చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని మాటలు? హల్లెలూయా. మీకు కనిపించేది సేవకుడే, కానీ ఆత్మీయ స్థితిలో వాక్యం సెలవిస్తున్నది దేవుని ఆత్మనే మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. సేవకుడు లేకుండా ఇక్కడ బోధ రాదు. హల్లెలూయా. ఆయనకు ఒక శరీరం అవసరం. ఆ శరీరంని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ శరీరము ఆయన పని కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. కుమ్మరివాడు కుండని ఎట్లా సిద్ధపరుస్తాడో, ఎక్కడనో అడవిలోకి వెళ్ళి మంచి మట్టిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మట్టిలో ఉన్న రాళ్ళు, ముండ్లు అన్నీ ఎట్లా తీసేసి కచ్చర కల్మషం లేకుండా ఆ మట్టిని ఎట్లా అయితే సిద్ధపరుస్తాడో. ఆమేన్. కుమ్మరివాడు కుండలు చేసే విధానం తెలుసు కదా మీ అందరికీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయమనమ్మ తెలుసా? మట్టిని తీసుకొచ్చి డైరెక్ట్గా చేస్తాడా? చేయడు. దాన్ని ఏం చేస్తాడు? ముందు సిద్ధపరుస్తాడు. అందులో రాళ్ళు లేకుండా, ముండ్లు లేకుండా, కచ్చర లేకుండా, పనికిరాంది ఏది లేకుండా ఊరికేనే కుండను తయారు చేసుకొని వాడుకోం మనం. దానికి ఎంతో ప్రయాసం ఉన్నది, ఎంతో ప్రాసెస్ ఉన్నది. ఆమేన్. ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిదీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఊరికేనే ఈ దినం మీరు అక్కడ కూర్చోలేరు, ఈ సేవకుడు ఇక్కడ నిలబడలేడు. ఇక్కడ సేవకుడు నిలబడ్డాడంటే అది దేవుని కృపనే. ఆమేన్. హల్లెలూయా. రేపు మీరు కూడా నిలబడతారు దేవుని కొరకు. రేపు మీరు కూడా, మీ పిల్లలు కూడా ఆయన పని కొరకు ఎంతో అవసరం ఉన్నది కాబట్టి మీరు అక్కడుండి సిద్ధపడండి. నేను ఇక్కడుండి సిద్ధపరుస్తున్నప్పుడు. హల్లెలూయా. పెళ్లి కుమార్తె తనను తాను అలంకరించుకుంటుంది. ఆమేన్. పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? యేసుప్రభు వచ్చి అలంకరిస్తాడా? ఏ కల్చర్లో అయినా పెళ్లి కుమారుడు అక్కడ ఉన్నాడంటే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? తనను తాను అలంకరించుకొని పెళ్లి కుమారుని దగ్గరకు వస్తుంది. కాబట్టి సంఘంగా మనమే ఆయన యొక్క వాక్యం చేత అలంకరించబడాలి. ఆమేన్. ఆయన వాక్యం చేత ఏం కావాలా? అలంకరించబడాలి. ఒకసారి మీరు పొద్దున్న లేచి మీ మొహాలు చూసుకుంటారు కదా అద్దంలో, ఏం కనబడుతుంది? ఇదే మొహం కనబడుతుంది కదా.
మరి ఈ వాక్యం అనే అర్థంలో చూసుకుంటే మీరు దేవునిలో మీ ముఖం ఎట్లుందో కనబడుతుంది. ఆమెన్. వాక్యం అనేది ఏంది? అద్దము. హల్లెలూయా. వాక్యం అనేది ఏంటిది? మిర్రర్. వాక్యాన్ని దేవుడు అద్దంతో పోలుస్తున్నాడు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మనం ఏమైపోతాం? కొద్దిసేపు గుర్తుంచుకుంటాం, బయటికి వెళ్ళినాక మళ్ళీ మర్చిపోతాం. కానీ వాక్యం అనే అద్దంలో చూసుకుంటే మనం మర్చిపోం. ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు మరి ఆ విధంగా కుమ్మరివాడు కుండను చేయడానికి అది ఆ మట్టిని ఎన్నో దెబ్బలు కొట్టి తొక్కి దాన్ని సరైనటువంటి మరి కుండను చేయడానికి యోగ్యమైనటువంటి మట్టిగా తయారు చేసుకొని తర్వాత దాన్ని ఒక ఆకారంలో చేయడానికి ఎంతో మరి నేర్పు కలిగి దాన్ని తయారు చేసి దాన్ని తయారైన తర్వాత అగ్నిలో పెట్టి అగ్ని తర్వాతకు దాన్ని మరి నిలుస్తుందా నిలవదా పరీక్షకు అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ కుండను వాడుతాడు. ఆమెన్. మరి సేవకుడుగా దేవుడు నన్ను కూడా అలాగే పరీక్షిస్తూ ఉన్నాడు. మీకు ఎందుకు ఈ బాధ అర్థం కావట్లేదు? మీరు పరీక్షించబడడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఎప్పుడు ఎదగరు. ఆమెన్. చిన్నప్పుడు స్కూల్లో పిల్లల్ని బెత్తంతో కొట్టకపోతే వాళ్ళు ప్రయోజకులు అవుతారా? చెప్పండి. కారు ఇప్పుడు జెస్సీని నేను దెబ్బలు కొట్టకపోతే వాడు మంచి అలవాట్లు నేర్చుకుంటాడా? నేర్చుకోడు. ఆమెన్. సో అలాగే దేవుడు కూడా మనల్ని కొన్ని సమయాల్లో దెబ్బలు కొట్టి నేర్పిస్తాడు. ఆ విధంగా మరి సేవా పరిచర్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని వాక్యానికి విధేయులము కావాలి. హల్లెలూయా. మరి ఆ యొక్క సంఘటన నిజ సంఘటన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తును కూడా మనుషులు పరీక్షిస్తూ ఉంటే నేను ఆలోచిస్తూ ఉంటారు, యేసుక్రీస్తునే మనుషులు వదిలేరా? ఎక్కడ వదిలిపెట్టలేరు. మీరు బైబిల్ చదువుతారో లేదో నాకు తెలియదు. మీకైతే రోజు గ్రూప్లో బైబిల్ రీడింగ్ అని వస్తూ ఉంది. ఎంతమంది చదువుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ చదవండి. బైబిల్ చదవడము మరి మీకు చాలా మేలుకరం. ఒకరోజు అయ్యో అని తలబట్టుకునే సమయం వచ్చినప్పుడు దేవుని వాక్యం మీలో నుండి నేనున్నా భయపడకని వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. వాక్యం మీతో ముచ్చట పెడుతుంది. అందుకే వాక్యంలో ఎక్కువ గడపండి. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద నడుస్తున్నప్పుడు అనేక సార్లు మనుష్యులే ఆటంకపరిచారు యేసుక్రీస్తుని. ఆమెన్. పాల్సన్ ఎవరు ఆటంకపరిచారు? ఎవరు ఆ మనుషులంటే సొంత ఇంటి వాళ్ళే, యూదులే. ఆమెన్. దేవుని ఆటంకపరిచింది ఎవరు ఎక్కువగా? 90% కాదు 99% యూదులే యేసు ప్రభును అడుగున అడ్డుకున్నారు. హల్లెలూయా. సో అందుకే మనల్ని కొంప ముంచేటోడు బయటోడు కాదు, మన సొంతోడే. ఆమెన్. మన ఇంట్లోనే మన కొంప ముంచుతారు, మన తల్లిదండ్రులే మన కొంప ముంచుతారు, మన అన్నదమ్ములే మన కొంప ముంచుతారు, మన అక్క చెల్లెళ్ళు, మన భార్యలు, మన భర్తలు మన కొంప ముంచేవాళ్ళు. కాబట్టి ఎక్కడి నుంచో కష్టం రాదు, అది మనలో నుండే వస్తుందని మనం ముందుగా గ్రహించాలా. ఆమేన్. హల్లెలూయా. రత్నమ్మకు తెలుస్తున్నదా? యేసు ప్రభు భూమి మీద కొన్ని పరలోకంలో ఉన్న సంగతులు ఎవ్వడు చూడలేడు, ఎవ్వడికి తెలివై నాకే తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను కూడా వీళ్ళకు బోధించకపోతే ఎవడు చెప్పడని చెప్పేవాడు లేడని చెప్పి యేసుప్రభు మనుషులను ప్రేమించి పరలోకంలో ఉన్న సంగతులు ముచ్చట్లుగా ఉపమానాలుగా కథల రూపంలో చెప్తుంటే మనుష్యులు ఆయనను వెర్రివాడిగా చూశారు, ఆయనను పాపిగా చూశారు, ఆయనను చెడ్డోడిగా ముద్ర వేశారు. హల్లెలూయా. ఆయనకు ప్రతి చోట కాళ్ళలో కట్టబెట్టినట్టుగా నడవరాకుండా అడ్డుగా దేవుని వంశపు వారే, ఇంటి వారే నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వస్తే ఇశ్రాయేలు ప్రజలే దేవునికి అడ్డుబండగా ఉంటున్నారు. ఆమెన్. అమ్మ మీకు అర్థమవుతుందా? మీరు ప్రతి మాట వినండి, హృదయంతో వినండి. ఈ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. అడుగడుగున ఇబ్బంది పెట్టినారు. యేసు ప్రభువుకి ఎంత టార్చర్ చేస్తున్నారో చూడండి. ప్రతి చోట ఆయనను విసిగిస్తూనే ఉన్నారు. ఆమెన్. ఆయనను విసిగిస్తే, ప్రజలు విసిగిస్తే ఎప్పుడు కూడా ఆయన విసుగు చెందలేడు. కానీ శిష్యులలో కనిపించిన అల్ప విశ్వాసము, అవిశ్వాసము చూసి దేవుడు ఏమైపోయాడు? చాలా
కోపంకి వచ్చేసిండు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి తెలుసు ఈ మాట? సంఘం చాలా బలహీనంగా ఉంది. ఎక్కడ ఈ మాటలు అన్నాడో తెలియదు. సురేష్, ఎక్కడన్నాడు దేవుడు? ఎక్కడ చూసిండు అవిశ్వాసం? నీళ్ళలో అగ్నిలో పడేస్తుంది ఒక కుమారుణ్ణి. తండ్రి బాధతోని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చిండు. వీళ్ళు ప్రార్థన చేస్తే బాగవుతుందేమో అని. శిష్యులు ప్రార్థించారు కానీ ఆ కుమారునికి స్వస్థత కలగలేదు. అప్పుడు శిష్యులు పోయి, దేవా, యేసయ్యా, ఇగో మేము ప్రార్థిస్తే ఈ దయ్యం పోతలేదని ఆయనకు తెలుపుకున్నారు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరికి, అయ్యా, నేను నీ శిష్యులను వేడుకున్నా, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దయ్యము విడిపోలేదు. ఈ దినం ఆ శిష్యుల స్థానంలో మనం ఉంటే మనం నష్టపోతాం. మీకు తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఈ దినము మీరున్న స్థితి మాత్రము అది మంచిది కాదని దేవుడి సేవకుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరున్నటువంటిది నీచమైన దౌర్భాగ్యపు స్థితిలో మీరుంటున్నారు. ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత ఎదగకపోతే ఆ ఎదగని బిడ్డను చూసి తల్లిదండ్రులు దుఃఖిస్తారా, సంతోషిస్తారా? రేపటి దినము మన పిల్లలు ఎదగకపోతే ఎట్లా ఉంటుంది మనకు? దేవుడు కూడా అలాగే జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు కావలసిన తిండి, కావలసిన షెల్టర్, కావలసినటువంటి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇండ్లు, చదువుకోవడానికి చదువులను, తినడానికి తిండిని, త్రాగడానికి నీళ్లను, పీల్చడానికి గాలిని, సమస్తమునిస్తే నువ్వు ఎదగకుండా అలాగే ఉన్నావంటే బాధ అవుతుందా కాదా? ఇప్పుడు సంఘం కూడా అదే స్థితిలో ఉంది. మనకు ఎట్లా దోస్తే అట్లా మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో యేసు ప్రభు మనుషులను చాలా ప్రేమించాడు. ప్రతి చోట ఆయనను ఎవరు ఎదుర్కొన్నారంటే మనుషులే. కానీ మనుషుల ఒత్తిడిని దేవుడు ఏం చేశాడు? తట్టుకున్నాడు. ఆమెన్. ఈ పాస్టర్ని కొందరు హింసిస్తారు, బాధిస్తారు. అప్పుడు ఈ పాస్టర్ ఎవరి లెక్క ప్రవర్తించాలా? యేసుప్రభు లెక్క ప్రవర్తించాలా? యేసుప్రభు లెక్క ప్రవర్తించట్లేదంటే ఇంకా ఈ సేవకునిలో మార్పు చాలా అవసరము. హల్లెలూయా. వెంటనే యేసుప్రభు వాళ్ళ చొక్కా పట్టుకొని, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అన్నావు అని అడిగాడా? అడగలే. అంటే ఆయనను ఎన్నో గొప్ప తిట్లు తిట్టినప్పటికీ, ఘోరమైన మాటలు అన్నప్పటికీ ఆయన కోపానికి రాలేదు. హల్లెలూయా. కొందరు ఆ విధంగా వాళ్ళ పుట్టడమే దాని కొరకు పుడతారు, ఇతరులను రేపడానికి, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి. హల్లెలూయా. యేసు ప్రభు కొరకు ఒక యూదా ఇస్కరియోతును దేవుడు అన్నాడు కదా, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుంటుండే అన్నాడు. ఇస్కరియోతు యూద ఏం చేశాడు? యేసు ప్రభుని ముద్దు పెట్టి అప్పచెప్పిండు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు పుట్టకున్నా బాగుండేది. అంటే కొందరు పుట్టేది దేని కొరకంటే అదే పని కొరకు. కాబట్టి యేసు ప్రభువుకు సమస్తము తెలిసి ఆయన ఏం చేశాడంటే ఎక్కడ కూడా ఆయన రోషం తెచ్చుకోలేదు, ఎక్కడ కోపము తెచ్చుకోలేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు విన్నట్టుగా ఒకే దగ్గర కోపం తెచ్చుకుంటున్నాడు. ఎక్కడ? మనలో అవిశ్వాసాన్ని చూసినప్పుడే. ఏం చూసినప్పుడు? అవిశ్వాసం. ఎంత అవిశ్వాసం అసలు అంటే మనము దేవుని సన్నిధికి సమయానికి రాం. దేవుడు అంటే అల్కగా. సేవకునిగా నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ, నా భారము మీరు దేవునిలో ఎదిగితా చూడాలా. ఆమేన్. మరి మీరు నన్ను చూడండి, దేవుడు నన్ను దీవిస్తున్నాడా, పెంట కుప్పలో పడేసి తొక్కేస్తున్నాడా? నేను దేవునిలో ఎదుగుతున్నానా, నాలో మార్పు ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పుడు నేను సేవకు సరిపోతున్నానా లేదా అని చెక్ చేసుకోవాలా. హల్లెలూయా. ఆ విధంగా సరిపోనప్పుడు మీరు మాట వినాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. వింటున్నారా లేదా? ఏయ్, వింటున్నారా? ఏం చెప్పినాను నేను? సేవకుని మీరు ఎప్పుడు దృష్టి పెట్టి చూడాలా. హల్లెలూయా. సేవకు సరిపోతాడా, సేవకు సరిపోవట్లేదా? మరి యేసు ప్రభు అయితే మంచి సేవ చేస్తున్నప్పటికీ అనేకులు ఆయనను అడ్డగిస్తూ ఉంటే ఒక్క దగ్గర మాత్రము, ఒకే ఒక సందర్భంలో అడ్డగిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సాక్షి అనగా ఆత్మ నడిపింపును వాళ్ళు అంగీకరించి ఎవ్వరు కూడా యేసు ప్రభుని అడ్డగించకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. 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 నేను చెప్పింది అర్థమవుతుందా?
ప్రతిసారి మనుషులు అడ్డగించారు. కానీ ఒక దగ్గర ఒక సందర్భంలో యేసు ప్రభువు చెప్పగానే వాళ్ళ యొక్క ఆత్మలు ప్రేరేపించబడి యేసు ప్రభువును వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి అటువంటి మనస్సాక్షి మనకు కావాలా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో బహుశా అక్కడ మనము చూస్తామనుకుంటాను. దయచేసి చూడండి, మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. అయినప్పటికీ ప్రభువు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దయచేసి మీరు వినండి. మనలో అవిశ్వాసాన్ని దేవుడు ఇష్టపడడు. పక్కలకు చెప్పండి, నువ్వు ఎన్ని చేసినా దేవుడు నిన్ను భరిస్తాడు, కానీ నీలో అవిశ్వాసం ఉంటే మాత్రం నీవు దేవునికి పనికి రావని చెప్పండి. పక్కలకు చెప్పండి. ఊరికేనే ఉంటున్నారు, గట్టిగా చెప్పండి. నీలో అవిశ్వాసం అంటే పనికిరావు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు అన్నప్పుడు నా కడుపులో నుంచి, నా ఆత్మలో నుంచి, నా శరీరంలో నుంచి ఒక్కడు కూడా తీసుకోవట్లేదు. ఏం సంఘం ఇది? బండలాంటి సంఘం. మీరు ఆత్మలో కనెక్టెడ్ అయి ఉండాలి. హల్లెలూయా. వెలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు గాలి పెట్టినప్పుడే మనము చెత్తనంతటిని, పొట్టంతటిని మనము జల్లెడబట్టుకోవాలి. ఆమెన్. దేవుడు ఉన్నప్పుడే మీరు పొందుకోకుండా ఇప్పుడు హాయిగా కూర్చొని వింటా అంటే, ఇప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం కాదు. ఆమెన్. హల్లెలూయా. వైర్ కనెక్షన్ ప్లగ్లో పెట్టకుండా లైట్ వెలగాలంటే వెలుగుతుందా? ముందు ఏం కావాలి? అది ప్లగ్ ఇన్ కావాలా? ఆమెన్. ఈ ఆరాధన ఏం చేస్తుందంటే, ఆరాధనలో మనం దేవునితో మంచిగా కనెక్షన్లు అవుతాం, బలమైన కనెక్షన్ తెచ్చుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి అనగా పరలోక రాజ్యానికి భూమి మీద ఉన్న మనకి ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నమాట. స్తుతియాగం అర్పించువాడు. 50వ కీర్తనలో చివరి మాటలు ఏమున్నది? స్తుతియాగం అర్పించువాడట ఏం చేస్తాడట? మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? నరకానికి మార్గం సిద్ధపరచుకుంటున్నాడా? పరలోకానికి. బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాలన్నీ తప్పించుకోవడానికి పరమునకు పోయే మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. అమ్మ ఉన్నారా? వింటున్నారా? యోహాను సువార్త తీసుకుందాం, 8వ అధ్యాయం తీసుకుందాం. నాకు తెలిసి నేను మిస్టేక్ చెప్పకపోతే అక్కడ అందులో ఒక సమయంలో వారందరూ కూడా వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొని వస్తున్నారు. ఆమేన్. ఇక్కడ ఏం చేస్తున్నారు? శోధించేలాగా అడుగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇక్కడ చదువుతున్నాను 8-9 వచనాలు. మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని, ఆమేన్, విని అన్న మాటకి పైన 1 అని అర్థం ఉంది. 1 నంబర్ ఉంది మీ బైబిల్లో. నంబర్ ఉందా దానిపైన? 9వ వచనం. వారు ఆయన మాట విని, ఆ చిన్న అర్థం కింద బైబిల్లో ఏమని రాయబడ్డదో చదవండి గట్టిగా. మనస్సాక్షి చేత గద్దింపబడిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ బోర్డు తీసుకొని మీకు చెప్పేంత నాకు సమయం లేదు. ఆమేన్. ఎందుకంటే మీ నిర్లక్ష్యపాత్మని ఏ విధంగా చేస్తుంది. కమ్ హియర్ ప్రభు కిరణ్. హల్లెలూయా. ఈయన ఒక స్త్రీ తప్పు చేసింది అని చెప్పి పాత నిబంధనలో ఉన్న మోషే రాసినటువంటి ఆ ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఆమె రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినారు. హల్లెలూయా. చూస్తున్నారు ఇక్కడ. చూడకపోతే మీరు మా కోసం కాదనుకుంటారు. దేవుని యొక్క దీవెనలు ఈ దినం మీరు పోగొట్టుకుంటారు. మీకే జ్ఞానం ఉండాలా. ఆమేన్. ఆయన అంటున్నాడు, ప్రభు దొరుకు కాలం ఆయనను వేడుకొనాలా. ఆమేన్. తలుపు తీయబడ్డప్పుడు రెడీగా ఉన్న వాళ్ళు ఏమయ్యారు? బుద్ధి కలిగిన కన్యకలు
లోపలికి వెళ్ళిపోయారు. తలుపు మూయబడిన తర్వాత వచ్చిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? కొడతా ఉన్నారు. మీరు బుద్ధి కలిగిన వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? దేవుని సన్నిధిలో సేవకుడు నేర్పించే విధంగా ఆత్మచేత మరి నేర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. జాన్ వెస్లీ వినాలే, ఈ యేసు ప్రభువును అడ్డగిస్తున్నటువంటి ఈ యూదులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ఆ స్త్రీ పాపం చేసింది, ఆమెను ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేమంటావని ఆయనను అడిగినారు. హల్లెలూయా. ఆయనను శోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? ఒక్క ఆత్మ నశించుట దేవుని చిత్తం కాదన్నట్టుగా అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చిండు. కాబట్టి మోసేనేమో చంపమంటున్నాడు, ఈయననేమో రక్షించడానికి వచ్చినంటున్నాడు. మరి ఈయన ఏం చెప్తాడో విందామని ఆయన దగ్గరికి ఆ పాపం చేసిన ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏదో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఒకసారి చూడండి, అక్కడ చూడండి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పిండు. చెప్పిన తర్వాత మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాడు. ఆమెన్, 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 హల్లెలూయా. ఇప్పుడు ఈ మనుషులతో చెప్తున్నాడు, ఉన్నారా? ఈ మనుషులతో ఏం చెప్తున్నాడు? మీలో పాపం చేయని వాడు మొదట ఆమెను రాళ్లతో కొట్టి చంపండి అంటున్నాడు. ఎలిజబెత్ అమ్మ, రాళ్లతో కొట్టి ముందు చంపండి, నువ్వు పాపం చేయకపోతే రాయితో కొట్టు అన్నాడు. అనగానే దేవుడు యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎక్కడ దాకినాయట? వీళ్ళకి చెవులతో విన్నారు, శరీరం సహాయం చేసింది. శరీరము వింటది ఈ సెన్సెస్తోనే. ఆమెన్. శరీరం విని అది ప్రాణానికి చెప్తుంది. ప్రాణము ఆత్మ దగ్గర ఏం చేస్తుంది? కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. హల్లెలూయా. ఇది ప్రాణం అనేది మీడియేటర్, మధ్యవర్తి. శరీరము చూస్తుంది, ఇది బాగుంది అంటది, అప్పుడు ప్రాణము బాగుంది అంటది. మరలా ప్రాణము ఆత్మ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ప్రాణం అంటది అది దేవుడు చూడొద్దన్నాడు, దాన్ని వైపు చూడకని చెప్తుంది. ఆమెన్. ఈ విధంగా మన లోపల ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఎవరైతే రాయి వేయాలనుకుంటున్నారో వాడు పాపం లేనివాడై ఉండాలి. ఆమెన్. మీలో పాపము చేయనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. ఆ మాట వీరికి ఎక్కడ దాకింది? ఆత్మలో దాకింది. కొత్త నిబంధన మనస్సాక్షి అంటది ఆత్మని. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము వారు వినగానే ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సరాసరి ఆత్మలోనికి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అమ్మా ఉన్నారా? మీకెక్కడికి వెళ్తున్నాయి? ఇన్ని వారాల నుంచి వాక్యం వింటున్నారు, మీరు విన్న వాక్యం మీకెక్కడికి వెళ్తుంది? ఈ చెవులతో విని చెవులతో వదిలేస్తున్నారా? సిగ్గుచేటు. ఒకరోజు అపాయం వచ్చినప్పుడు మీరు ఏడుస్తారు. ఈ దినం నేను సేవకునిగా ధైర్యంగా చెప్తున్నాను, అది మంచిది కాదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని దేవుడు మీ దగ్గరకు వచ్చి వడ్డీతో కూడా తీసుకుంటాడు. ఆమెన్. ఒక తలాంతు ఇచ్చినోడు వెళ్ళి దాన్ని ఏం చేశాడు? భూమిలో దాచబెట్టుకుంటే వాడిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు, నరకంలో పడేశాడు. మీరు ఎట్లా ఉన్నారో, మీ బ్రతుకులు ఎట్లా ఉన్నాయో సంగమా ఆలోచించుకుందాం. దేవుడు నాతో మాట్లాడిన మాట నేను మీకు చెప్తున్నాను. ఆ మాటలు వాళ్ళ మనస్సాక్షికి తాకినాయి. తాకి దే ఆర్ బీయింగ్ కన్విక్టెడ్. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళకి ఏమైంది? ఒప్పింపు వచ్చేసింది. ఒరే నువ్వు పాపివిరా, నువ్వెట్లా చేయితో రాయేస్తావు ఆమె మీద అనగానే, నేను పాపినంట, నా మనస్సాక్షి చెప్తున్నది నేను పాపినంట, ఇప్పుడు నేను ఈమె మీద రాయి వేయడానికి అర్హుణ్ణి కాదు అని ఈ మనుషులు ఏం చేశారు? మెల్లగా వెళ్ళిపోయారు. ఆమెన్. ఆ మనుషులు ఏం చేశారు? మెల్లగా వెళ్ళిపోయారు. ఆమెన్. ఈరోజు ఎంతోమంది ఇక్కడ లేటుగా వచ్చినారో మీ మనస్సాక్షి మీకు చెప్పలేదా మనం లేట్ అయిపోతున్నాము చర్చికి అని? హల్లెలూయా. వినండి, బుద్ధి తెచ్చుకొని బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి మనం. ఆమెన్. దేవుని సేవకుడు చెప్తున్న మాట అది దేవుని మాట అయినప్పుడే మీ మనస్సాక్షులను ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నామంటే యాకోబు రాసిన పత్రికలో ఒకసారి చూస్తారా మాటలు? దయచేసి ఒకసారి జస్ట్ ఇది క్లోజ్ చేసి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుకెళ్దాం. ప్రభు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని
బలపరుస్తుండగా థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా లార్డ్, గ్లోరియస్ లార్డ్, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. సారీ, యాకోబులో నా మాట దొరకదు. తిమోతి పత్రిక తీసుకుందాం ఒకసారి, క్షమించండి. మూడవ వచనం చూస్తారా 4వ అధ్యాయంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఆమెన్. రత్నమ్మ, అబద్ధికులని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. ఇది డేంజర్. ఈ పరిస్థితి చాలా చాలా చెడ్డ స్థితి. ఆమెన్. అందరం వినేది వాక్యమే కదా అని అనుకుంటాం, ఎవరు చెప్పిన దేవుని వాక్యమే కదా అని అనుకుంటాం. కొందరు మనుషుల జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తారు, కొందరు ఆత్మ జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తారు. సంఘానికి ఆ వివేచన జ్ఞానం ఉండాలా. ఆమెన్. సంఘానికి వివేచన జ్ఞానం ఉండాలా. నిన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే అక్కడ సేవకుడు అంటున్నాడట, వాళ్ళ ఇల్లు అమ్ముడు పోకుండా ముందే, మరి అమ్ముడు పోయిందని తెలుసో, మరి లెక్కలు కట్టేసిండంట. ఎన్ని లెక్కలు కట్టి, ఇగో నీవు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలా అని అంటున్నాడంట ఒక సేవకుడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నాకు సేవకునికి ఇవ్వాల్సిన డబ్బు ఇంత, మేము ఎంత ప్రార్థన చేసినాం, నేను ప్రార్థన చేస్తే నీకు ఇది జరిగిందని. పడకల్లో ఒక తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది, అనా సేవకులు ఇట్టున్నారు ఏందన్నా అని అంటుంది. హల్లెలూయా. చెడ్డ సేవకులు. కానీ మనం ఎవరిని హేళన చేసే అవసరం లేదు, క్రిటిసైజ్ చేసే అవసరం లేదు. మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. పక్కలకు చెప్పండి, నీకు నువ్వు జాగ్రత్త ఉండని చెప్పండి, నీకు మైలు అంటకుండా చూసుకో అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి కూడా ఒక దినము కనువిప్పు కలుగజేయునుగాక. హల్లెలూయా. అయితే కొందరు మనస్సాక్షికి ఏం చేస్తున్నారు, వాత వేసుకుంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, మంచిగా కాల్చినటువంటి ఆ రాడుని తీసుకుపోయి మనము వాత పెట్టుకుంటాం కదా, అట్లా సియర్డ్, మరి ఆ విధంగా వాత వేసుకున్న హృదయం. హల్లెలూయా. లోపల మనస్సాక్షి వాత వేయబడడం అంటే నేను చెప్తాను, లోపల ఏం చెప్తుంది మనస్సాక్షి, నువ్వు ఆమెను తిట్టద్దు, నువ్వు ఆయనను తిట్టద్దు అని చెప్తా ఉంటుంది. అప్పుడు మనస్సాక్షిని తీసి మనం మూలకెత్తేస్తాం. నువ్వు ఆమె నన్ను అన్నది, ఆయన నన్ను అన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను అనాలే. అది బూతులైనది, అది చెడ్డ మాటలు అయితే, అది దేవునికి ఇష్టం లేనిది అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం అనాలే. కానీ మనస్సాక్షి లోపల ఏం చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు సంఘంలో ప్రార్థన చేస్తావు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని నీ మనస్సాక్షి నీకు లోపల చెప్తా ఉంటే, అమ్మో ఈ మనస్సాక్షి మాటిని నేను ఎట్లా తక్కువైతే ఇక్కడ, ఈ మనస్సాక్షిని జరసేపు పక్కన పెట్టేద్దాం. ఆత్మ చెప్పినట్టు నేను నడుచుకోను. ఆమెన్. నిద్రపోతున్నారా? శరీరానుసారులు చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకృతి సంబంధంగా తీసుకునే వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు, ఏ రూట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడి పాట పాడతారన్న సామెతను నిజం చేస్తారు. ఆ నానుడిని ఏం చేస్తారు, నిజం చేస్తారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చేసేది తప్పని తెలిసినా నువ్వు ముందు పక్కకుండని లోపలున్న మనస్సాక్షిని ఏం చేస్తారు, వీళ్ళు చంపేస్తారు. తర్వాత మళ్ళీ వచ్చి దా నువ్వు రా అని అన్నట్టుగా చర్చికి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, అంతా మంచిగా ఉన్నాం మేమన్నట్టు వస్తారు. హల్లెలూయా. ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా, ఇంటి దగ్గర ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది లోపల, నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు దేవుని బిడ్డవు, నీకు తగదు అని చెప్పినా కానీ నువ్వేం చేస్తావు, దాన్ని వాత వేసేస్తావు. దానికి నోరు మూసుకొని నువ్వు కొద్దిసేపు, ఇప్పుడు నేను గెలవాలి ఇక్కడ, ఆమెన్, ఇప్పుడు నేను కరెక్ట్ కావాలి ఇక్కడ అని
మనం మన మనస్సాక్షిని ఏం చేస్తున్నాం? చంపుకుంటున్నాం. కనీసము మనస్సాక్షి ఆ యొక్క పాపపు స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళకి మనస్సాక్షి ఒప్పిస్తే ఒప్పుకొని వెళ్ళిపోయారు. చప్పట్లు కొడదాం ఒకసారి. వాళ్ళు దేవుని వాక్యం వినలేరు మీలాగా. వాళ్ళు యేసుప్రభు వాళ్ళ కొరకు అప్పటికి రక్తం కార్చలేడు. అయినప్పటికీ ఒక వ్యభిచార స్త్రీని చంపుదాం అని వాళ్ళు యేసుప్రభు దగ్గర యేసుప్రభుని ఎందులో ఒక దాంట్లో ఇరికించి ఆయనను బాధ పెడదామని తీసుకొస్తే, యేసుప్రభును బాధ పెడదామని కోపంతో వచ్చిన వాళ్ళు యేసుప్రభు మాట విని అరే ఇది నిజమే కదా అని ఒప్పుకొని ఏం చేసిరు? వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీ కొరకు దేవుడు సిలువలో మన కొరకు రక్తము కార్చి ఆయన తన పరిశుద్ధాత్మను మనకు పంపి అడుగడుగున ఆయన దూతలతో మనకి కాపుదలనిస్తూ అన్నీ ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఆత్మతో దేవుడు మాట్లాడుతున్న సంగతులను పక్కన పెట్టేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక ఆ బూతులు మాట్లాడే టైంలో మొత్తం ఆత్మను పక్కకు పెట్టి ఈ శరీరానుసారంగా ప్రవర్తించి మళ్ళీ రాత్రికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవా నాకు అదియు ఇదియు ఇట్లా చేయి అట్లా చేయి అంటే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీ మనస్సాక్షి ఏమైంది? వాత వేయబడ్డది. హల్లెలూయా. అందుకే ఈ వాత వేయబడిన వారి జీవితంలో ఫలములు దేవునికి దొరకవు. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఫలములు దొరకవని చెప్పండి. నీవు ఫలములు ఉండవు నీకు. నువ్వు ఎన్ని రోజులు చర్చిలో ఉన్నా అదే కుర్చీ, అదే స్థితి, అదే భాష, అదే మాటలు. కానీ నీవు రోజు రోజు ఎదగాలి అని అంటే నువ్వేం కావాలో? దేవుని కొరకు ఫలములు ఫలించే స్థితిలో ఉండాలా. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుని కొరకు ఏం కావాలా? మనం ఫలములు ఫలించాలా. నేను అందంగా ఉన్నా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ప్రార్థన చేస్తుంది, పాటలు పాడొస్తుంది, నేను ప్రార్థన చేస్తే దయ్యంలు వెళ్ళిపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే రోగులు బాగా అయిపోతున్నారంటే నాన్ సెన్స్ దేవునికి అదంతా. ఆమెన్. అదంతా పెంటతో సమానం, అదంతా మురికి గుడ్డతో సమానం. దీపకం నింటున్నాడా? అద్భుతాలు జరగగానే ఎగిరిపోయే క్రైస్తవులు వ్యర్థమే. దేవుడికి ఎవరు కావాలంటే ఫలములు ఫలించే క్రైస్తవులు కావాలా. ఆమెన్. హల్లెలూయా. ఈ రెండు సందర్భాలు చూస్తున్నా. మనస్సాక్షి సంఘస్థులు, చర్చికి పోయే వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళేమో మనస్సాక్షికి వాత వేసుకుంటే, చర్చికి వెళ్ళని వాళ్ళు, దేవుని స్వరం వినని వాళ్ళు, దేవుని మీద పగబట్టిన వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి చెప్పినట్టుగా ఆత్మ వారిని అంతరంగంలో నడిపిస్తే నడుస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా నడవాలి మరి చెప్పండి? అన్న మనోడే ఏమన్నాడు, పాస్టరు మనోడే ఏమన్నాడు, ఏమన్నా చూస్తున్నాడా? ఏదన్నా చూస్తున్నాడా? నేను ఇంటి దగ్గర ఎట్లా చేసేది కదా రత్నమ్మ? మీ ఇంట్లో జరిగేటి దేవుడు ఏమన్నా చూస్తాడా? పాస్టర్ చూడకపోయిన దేవుడైతే చూస్తాడు. ఎస్తేరమ్మ చూస్తాడా దేవుడు? ఎందుకు వీళ్ళని వెళ్తున్నట్టు? వీళ్ళకి అత్తలు ఉన్నారు, కోడన్లు ఉన్నారు. అత్తల కోడన్లు ఉన్న ఇళ్ళని అసలు నమ్మద్దు. ఆమెన్. హల్లెలూయా. ఏం జాన్, మీ మనస్సాక్షిని చంపుకోకండి. హల్లెలూయా. మనస్సాక్షి అంటేనే ఆత్మ. ఆమెన్. మన మనస్సాక్షి అంటేనే, ఎందుకంటే మన మనస్సాక్షి ఒకప్పుడు అపవిత్రంగా ఉండే. ఎట్లా ఉండే? ఒకప్పుడు ఎట్లా ఉండే? గట్టిగా చెప్పండి. ఒకప్పుడు అపవిత్రంగా ఉండే అంటే అర్థమైందంటే దేవునితో కనెక్షన్లో లేకుండే. పాపము చేత మనస్సాక్షి చచ్చిన వారంగా ఉన్నాము. ఆమెన్. నిర్జీవంగా ఉన్నాం మనం, జీవం లేని వాళ్ళంగా. మనస్సాక్షి చచ్చిపోతే బతికేందుకు? కొందరు అంటారు నువ్వు బతికిన సచిన కిందికేరా అంటారు. అన్నారా? వాక్యం కూడా అంతే అంటుంది. ఏమంటుంది? నీవు సజీవుడవై ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీవు మృతుడవే అని వాక్యము అంటుంది. ఆమెన్. నేను వెలుగులో నడుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. ఆమెన్. ఇక్కడ చచ్చిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇక మిమ్మల్ని విశ్వాసులు అనాల్సి వస్తుంది. అదొకటి బిరుదు ఉన్నది ఇక మనకు. హల్లెలూయా. విశ్వాసులు అంటే ఎట్లా ఉంటారు? విశ్వాసులంటేనే, పక్కలకు చెప్పండి, విశ్వాసులంటేనే ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళని అర్థం. ఆమెన్. అసలు విశ్వాసులు అంటే ఏంటి అర్థమో? ఆత్మానుసారంగా బిలీవర్స్, విశ్వాసులు. నేను విశ్వాసిని అయిన వాళ్ళు చేతెత్తండి ఒకసారి. నేను విశ్వాసిని అయిన వాళ్ళు చేతెత్తండి. వినపడతలే మీకు?
చేతెత్తమంటే ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? నేను విశ్వాసిని అనే వాళ్ళందరూ కూడా అసలు విశ్వాసాన్ని ఎవరిని అంటారంటే ఆత్మ చేత నడిపించడం. విశ్వాసం అంటేనే లేనిది ఉన్నట్టుగా నమ్మడమే. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవని అనటానికి రుజువట విశ్వాసం. ఆమెన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నము మరి మీకు ఈ సంగతులు మరి చాలా ఎక్కువ అవుతున్నట్టున్నాయి సంఘానికి, కానీ అరిగించుకోవాలా ఈ మధ్యాహ్న కాల సమయం. సురేష్, విశ్వాసం అంటే విశ్వాసులంటే వాళ్ళ ఆత్మ సంబంధుల శరీర సంబంధుల? నాకు వెనకాల ఉన్న వాళ్ళు కనిపిస్తలేరు, వాళ్ళ స్వరాలు వినిపిస్తలేరు. ప్రియాంక, లీనా ప్రియాంకమ్మ, విశ్వాసులు అంటే ఏంది? ఇప్పుడు బోర్డు తీసుకుంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పేవాడిని. ఆమెన్, హల్లెలూయా. పిల్లలు కూడా లేరు, అంత బయటికి వెళ్ళిపోయారు. శరీరము ఆత్మ, చెప్పండి, శరీరము ఆత్మ. ఈ శరీర సంబంధులందరూ అది చేస్తా, ఇది చేస్తా, అది సాధిస్తా, ఇది చేస్తా అనుకుంటారు. సాధించి సక్సెస్ అయ్యే వాళ్ళలో దేవుడు ఆనందించడు. హల్లెలూయా. ఆత్మలో దేవుని యందు విశ్వాసం ఉంచి పనులు చేసే వాళ్ళను మాత్రమే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? శరీరంలో ఉన్నవాళ్ళు పనులు చేసి దేవుని సంతోష పెడతా అంటారు. ఆత్మలో ఉన్నవాడు దేవుడు చెప్పిన మాటల్లో నమ్మకంతో నమ్మి దేవునికి ఇష్టలుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకు చెప్పండి, క్రియల వలన మనకు దేవుని కార్యములు జరగవు అని చెప్పండి. నీవు చేసే శరీర క్రియల వలన దేవుని కార్యములు జరగవు. నీవు దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచితేనే దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఫలములు ఫలిస్తావని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అన్న మాట నేను ఎందుకంటానంటే అర్థం లేనిదంతా వ్యర్థమే. ఆమెన్. మీరు గంట సేపు విన్న వ్యర్థమే. ఈ మధ్యాహ్న కాల సమయం మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా చూసుకోవాలా. ఈ మనస్సాక్షిని పక్కకు పెట్టి కొట్టొద్దు అంటే కొడతా ఉంటాం. చిన్నపిల్లల్ని కదా, కొంచెం ఎదగని పిల్లలకి ఏం చేస్తాం? ఇంకోసారి చేస్తామంటే చెంప దెబ్బ మీద వేస్తా, చెంప మీద ఒక దెబ్బ వేస్తా అంటాం. అప్పుడు వాడేమంటాడు? అయ్యో చెంప మీద దెబ్బేస్తాడంట అని చెప్పేసి ఊరుకుంటాడా? ఊరుకుంటారన్న వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతిస్తారు. చిన్నపిల్లలకి ఇంకోసారి చేస్తే చెంప మీద దెబ్బేస్తా అంటాం. మన భాషలో చెంప వలుగుతుంది అంటాం. వాడు చేయకుండా ఉంటాడా? ఒక్కొక్కసారి ఎక్కడనే ఉండి ఏం చేస్తాడు? ఇక వచ్చేసిన ఏం చేస్తావు చూడు, చూపి అంటాడు. వానికి తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం కూడా అదే స్థితిలో ఉన్నది. పాలు తాగే పసిపిల్లల స్థితిలోనే ఇంకా సంఘం కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎంత లోతైన సంగతులు చెప్తా ఉన్నాను, కానీ మీరు నిర్లక్ష్యం పెడతా ఉన్నారు. మీరు మీ మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నారు. అది ఆత్మీయ నడిపింపు కాదు. దేవుడు మీ శరీరాలతో మాట్లాడాడు, మీ ప్రాణంతో మాట్లాడాడు. మీ ప్రాణంతో మీరే మాట్లాడుకోవాలా. మీ శరీరాన్ని మీరే ఆధీనంలో ఉంచుకోవాలా. ఆమెన్. మీ ప్రాణంతో మీరే మాట్లాడుకోవాలా. నా ప్రాణమా అని చెప్పుకోవాలి, దావీదు చెప్పుకున్నట్టు. హల్లెలూయా. శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. వీటిని వేరుపరచగలిగిన శక్తి కలిగిన ఏదన్నా ఆయుధం ఉంది అని అంటే అది వాక్యమే. ఆమెన్. ప్రాణమును ఆత్మను కూడా ఏం చేస్తుంది? విభజించేస్తుంది. హల్లెలూయా. దేన్ని వేరుపరుస్తుంది? ప్రాణాన్ని, ఆత్మని. కానీ శరీరాన్ని, ప్రాణాన్ని వేరుపరుస్తుందా? వేరుపరుస్తుంది. టైం వచ్చినప్పుడు చంపి పడేస్తుంది. అననీయ సప్పీరాకి ఏమైంది? అబద్ధం ఆడగానే సంఘంలో వాళ్ళ ప్రాణం విడిచిరు. అంటే శరీరం నుంచి ప్రాణాన్ని సేవకుని యొక్క మాట ఏం చేసింది? సపరేట్ చేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాక్యాన్ని వినే వాళ్ళై ఉండాలి. మనస్సాక్షి
మనస్సాక్షిని చంపుకొని పనిచేస్తున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. నీ ఆత్మ చెప్తున్న మాటలు నీవు వినాలా. హల్లెలూయా. మీరు మనుషుల కొరకు బ్రతుకుతారా, దేవుని కొరకు బ్రతుకుతారా? చెప్పండి. యేసు ప్రభు దేవుని చిత్తమే నెరవేర్చడానికి వచ్చిండు. ఆయన మీద ఉమ్ము వేశారు. యేసు ప్రభు మీద ఏం చేశారు? ఉమ్ము వేశారు, ఉంశారు ఆయన మీద. ఆయన ఏం చేశాడు? తిరుగు ఉంశాడు. వినడానికి బాగానే ఉంది. మనకందరం యేసుప్రభులాగా ఉండాలి, కానీ ఒక్కటి కూడా యేసుప్రభులాగా చెయ్యం. మనమందరం ఎట్లుండాలా? యేసుప్రభు వల్లనే ఉండాలా, కానీ ఒక్కటి కూడా యేసుప్రభులాగా చెయ్యం. ఇది చాలా డేంజర్ స్థితి సంఘానికి. యేసు ప్రభు వలె మనం ఉండడానికి ఆయన ఒక మంచి ప్రాసెస్ని మనకు ఇచ్చినాడు. ఈ కుమ్మరివాడు కుండలు చేయడానికి ఎంత పద్ధతి, ఎంత క్రమాన్ని పాటిస్తాడో ఆ యొక్క ఏమంటారు ప్రాసెస్ని, ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత మీరు రాళ్ళు కొడితే డైరెక్ట్గా రాళ్ళు వచ్చేస్తాయా చెక్కినట్టు? ముందు ఏం చేయాలా? ఎక్కడ రాళ్ళు ఉన్నాయో చూసుకోవాలా, రాళ్ళు ఎట్లా పగులుతాయో చూసుకోవాలా, ఏ విధంగా దాన్ని తీయాలో చూసుకోవాలా, దాని లైన్ ఎట్లుందో చూసుకోవాలా, అంతేనా? తర్వాత దాన్ని ముక్కలుగా చేయడానికి ముందు పెద్ద ముక్కలు చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనం కట్టడానికి రాళ్ళు వేసుకోవాలంటే కుండలు చేసేది కూడా అలాగే ఉంది. అలాగే మన బ్రతుకులు కూడా దేవుని సన్నిధిలో మనము మార్చుకోవడానికి కూడా దేవుడు ఒక ప్రాసెస్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఇక్కడున్న వాళ్ళు చెప్పండి ఒకసారి, నేను దేవుని కొరకు ఫలములు ఫలిస్తున్నాను అని చెప్పండి. ఎంతమంది ఫలిస్తున్నారో ధైర్యంగా, నేను దేవుని కొరకు ఫలములు ఫలిస్తున్నానని. ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. అంటే సంఘం మొత్తం దేవునికి పనికిరాదు. ఎక్కడ చూస్తున్నారు మీరు? సంఘం మొత్తము దేవునికి పనికిరాదు. పనికొచ్చే స్థితిలో ఏదైనా సంఘం ఉంటుంది అని అంటే అది ఫలములు కలిగి ఉంటుంది. హల్లెలూయా. వరములు కాదు. ఏం కలిగి ఉండాలి మనం? ఫలములు వెతుకుతాడు దేవుడు. ఈ వరములు అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు. గిఫ్టులు. ఈ గిఫ్ట్ కొరకు ఏం లేదు, పోయి షర్ట్కి ఒకటి కట్టేస్తారు. క్రిస్మస్ షర్ట్కి ఏం కడతారు? అన్ని గిఫ్ట్ బాక్సులు కట్టినట్టే ఉంటుంది వరములు ఫలించటోళ్ళు. కానీ దేవుడు అంటాడు చెట్టు ఫలములు ఇవ్వాలి అంటాడు. దాని కొరకు గిఫ్ట్ బయటకెళ్ళి కట్టుడు కాదు, ఫలములు ఇవ్వాలా. ఆమెన్, హల్లెలూయా. కొందరు వరములను చూసి ఫలములు అనుకొని అపార్థం చేసుకొని ఇక నా ఇంతటోడు లేడనుకుంటున్నారు. చివరికి వచ్చేసరికి ప్రభువా ప్రభువా అంటారు. మీరెవరో నాకు తెలియదండి. మేం ప్రభువా నీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టినామంటారు, అద్భుతాలు చేసినామంటారు. హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చికి పోయినానంటారు. మనస్సాక్షి సరిగా లేని వాళ్ళు. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ మాటలు? ఫలములు ఫలించకపోతే వ్యర్థమే. అయ్యా ఫలములు అని చెప్తున్నావు. మరి ఫలములు ఫలించడం ఎట్లా అంటే మనకు ఆల్రెడీ దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మన మనస్సాక్షిని ఏం చేశాడంట? నిర్మలపరిచాడు. అంటే ప్యూర్ చేసిండు. మన మనస్సాక్షిని ఏం చేశాడు? ఆయన పాపము లేనిదిగా ఆయన కార్చిన రక్తంలో ఏం చేశాడు? కడిగాడు. కడిగి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు దేవునికి నీకు డైరెక్ట్ సంబంధం ఇచ్చాడు. అప్పట్లో మోషే మాట్లాడితేనే అందరికీ దేవుడు మాట్లాడాడు. యాజకుడు మాట్లాడితేనే అందరికీ దేవుని కార్యములు కనబడ్డాయి. ప్రవక్త మాట్లాడితేనే దేశమంతటికి కార్యములు కనబడ్డాయి. కానీ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఏ గొర్రెలు స్వరం వింటాయి? బుద్ధి లేని గొర్రెలు, లోపల మనస్సాక్షి వాత వేయబడిన గొర్రెలు వింటాయా దేవుని స్వరం? ఎందుకు మనకు స్వరం వినబడట్లేదు? మన హృదయం చెడ్డది. ఆమెన్. మనకు మారు మనస్సు లేదు. ఎప్పుడొస్తుందయ్యా మారు మనస్సు? మరి ఇట్లా అంటే దినదినము మనము ఆయన రూపంలోనికి మార్చబడాల, తగ్గించుకోవాలా. హల్లెలూయా. ఏం చేయాలా? ఏం ముచ్చట పెట్టిరు ప్రియాంకమ్మ? ఏం చెప్పినా నేను ఇప్పుడు? భయం లేదు. అంత హల్కగా తీసుకోవద్దు మనం దేవుని వాక్యాన్ని. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి నేను అనుభవిస్తున్నాను. అందుకే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మన వాక్యము ఆదికాండం 1వ అధ్యాయము. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆరాధిస్తున్నప్పుడు ఆయన
బయలుపరుస్తున్న ఉద్దేశం. ఫలములు లేకుండా మనం ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన మన కొరకు బలి అయి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు దేవునికి కనెక్షన్ని ఓపెన్ చేశాడు. ఆమేన్. ఆ దేవాలయంలో ఉన్న తెర అంతా ఏం చేశాడు? దేవాలయంలో ఉన్న తెర ఏమైంది? ఇదైతే తెలుస్తుంది. ఒకటన్నా తెలుస్తుందా? సంతోషం. చెప్పలు కొడదాం అందరం కూడా. ఆ అడ్డుకున్న తెరను దేవుడు ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. ఇప్పుడు దేవునికి నీవే మాట్లాడచ్చు. ఆమేన్. దేవునితో ఎవరు మాట్లాడచ్చు? నీవే డైరెక్ట్గా మాట్లాడచ్చు. అయినా నీవు మాట్లాడవు. ఎందుకంటే నీ మనస్సాక్షిని నీవు చంపేస్తూ ఉన్నావు, వాత వేస్తూ ఉన్నావు. వాళ్ళ హృదయాల్లో వాళ్ళు అబ్బో ఇది దేవుని మాట నేను వినాలే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు అక్కడ ఒక గొప్ప కార్యమే జరిగింది. హల్లెలూయా. చచ్చిపోయే స్త్రీ బ్రతికి నిలిచింది. హల్లెలూయా. ఈరోజు కూడా నీవు నీ మనస్సాక్షిలో నేనంతా కరెక్టే ఉన్నాను అనుకుంటే దేవుడు నిన్ను విరిచేస్తాడు. ఆమేన్. నేను తప్పు చేశాను ప్రభువా, నీవు నాకు అవసరము, నా మనస్సాక్షిని నేను కడుక్కున్నాను రక్తంలో, ఇప్పుడు నాకు ఎటువంటి అడ్డు ఆటంకము లేదు నీతో మాట్లాడడానికి అని మనము అనుకున్నప్పుడు హెబ్రీ పత్రికలో 10-9 అధ్యాయాల్లో చెప్పినట్టుగా మనము ఆయన స్వరాన్ని వినగలుగుతాం. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినగలుగుతాం. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నీ మనస్సాక్షి యథార్థంగా ఉండునుగాక అని చెప్పండి. అట్లాంటి వాళ్ళ పక్కలనే కూర్చోవాలి మీరు. అందరి దగ్గర ఎవరి పక్కన పడితే వాళ్ళ పక్కన కూర్చోవద్దు. డమ్మీ క్యాండిడేట్స్ ఉంటారు సంఘంలో, వెతుక్కోవాలి ఆత్మానుసారంగా నిజంగా దేవుడు అంటే భయపడేవాళ్ళు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో కొన్ని రూమ్లు సపరేట్ ఉంటాయి. దయ్యాలు పట్టిన వాళ్ళకి ఒక రూము, పాలిచ్చు తల్లులకు ఒక రూము, ఇక అన్నము అది ఇది ఆకలైన వాళ్ళంతా పోయి తినడానికి ఇంకొక రూమ్. ఎందుకంటే ఎదిగిన సంఘాలు ఎన్నో రూమ్లు ఉంటాయి. మంచిదే, సంఘంలో వాక్యం జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకుండా. హల్లెలూయా. కానీ మనం అన్నిటికంటే ముందు దేంట్లో ఎదగాలి? వాక్యంలో ఎదగాలి. మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆమేన్. ఎంతమంది ఈ దినము మరి నేను ఎలా ఫలించగలుగుతాను, నేను ఎలా దేవుని కొరకు ఏంటి ఫలములు నేను ఫలించేయి, నేనేం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒకసారి మనం అది చూద్దాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదవండి. 15 నుంచి చదువుతారా, 16 నుంచి చదువుతారా? పద్నాలుగు నుండి చదువుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. బల్ల సిద్ధపరుస్తారా? సిద్ధపరిచే వాళ్ళు బల్లని సిద్ధపరచండి. మరి సమయంలో మనము ఈ వాక్యంలోనికి పరిశుద్ధాత్మ నడిపింపుతో వెళ్తున్నాం. ప్రభు మనకు సాయం చేస్తాడు. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. 15వ వచనం చెప్తుంది. ఆ ఒక్క మాటలో సంపూర్ణమైనది 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూచుకొనండి. ఒకరినొకడు కరుచుకుంటారు. కరుచుకోవడం అంటే కొరుకుడు కాదు. మాటలతో ఏం చేస్తారు? చంపుకుంటారు. నాకు బీపీ ఎక్కాయ్, నాకు లో షుగరే అంటారు. హల్లెలూయా. మాటలతో గొడవ పెట్టుకొని నాకు చేతులు అనుకుతున్నాయి, కాళ్ళు అనుకుతున్నాయి అంటారు. ఆమేన్. నాకు తలనొస్తుంది అంటారు. దేవుడేమో ఒక సూత్రం చెప్పాడు, ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటున్నాడు. కొత్త నిబంధన ఆజ్ఞ అది. కొత్త నిబంధనలో ఉండేది చదువుతున్నాం, పాత నిబంధనలో కాదు మనం చదువుతున్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే నీవేమి అవుతావు తెలుసా? ఇంకొకరిని కరిచేటోడు అవుతావు, తినేవాడివి అవుతావు, భక్షించేస్తావు. ఆమేన్. వాడిని ప్రేమించాల్సింది నువ్వే వాడిని నాశనం చేస్తావు. పక్కలకు చెప్పండి, నువ్వు నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించకపోతే నీ వల్లనే వాడు చేస్తాడని చెప్పండి.
నేనైతే ప్రేమిస్తలేను, నేనైతే కోపంగా లేను అనుకుంటే సరిపోదు. నువ్వు ప్రేమించాలా ఖచ్చితం. నేను అలా నువ్వు అన వాళ్ళు కూడా నన్ను అనద్దు అనద్దు అంటే నడవదు. దేవుడు నీకు చెప్తున్నాడు, నీవు నీ పొరుగు వాడిని ప్రేమించాలా. ఆమెన్. అర్థమవుతుందని ఇదంతా ఈజీ కాదు, సింపుల్ వర్డ్స్ ఇవి. ఉంటే దేవుడు అని ఉండాలా, లేకపోతే దయ్యం అని ఉండాలా. ఒట్టిగా నీ శరీరం ఖాళీగా ఎంటీగా ఉండదు. ఆమెన్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైట్స్ ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. లైట్స్ ఆన్ చేస్తే వెలుగు వస్తుంది. ఉంటే వెలుగని ఉండాలా, లేకపోతే చీకటి. రెండు ఒకసారి కలిసి ఉంటాయి. ఆ చీకటి వెలుగు ఒక చీకటికి పొత్తు అవుతుందా? కాదు. నువ్వు ఇతరులను ప్రేమించాలా? ఇతరులను ప్రేమించక ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా? నిన్ను ప్రేమించిన విధానంగా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని నీవు ప్రేమించాలా. ఇది సాధ్యమవుతుందా? ఎంతమందికి సాధ్యమవుతుంది? దయచేసి అబద్ధం చెప్పకండి. నిన్ను వలే నీ పొరుగువాడు ఎవడు? నీ ఇంట్లో ఉన్నోళ్ళే. ఆమెన్. నీ ఇంటి పక్కన ఉన్నోళ్ళే, నీకు సమాజంలో ఉన్నవాళ్ళే. నువ్వేం చేయాలి? వాళ్ళని ప్రేమించాల. ఈ ప్రేమించే దగ్గరకు వచ్చేసరికి ఈ మనస్సాక్షి యథార్థత కోల్పోతుంది. హృదయము యథార్థతను కోల్పోతుంది. ఒకరిని ఒక విధంగా, ఇంకొకరిని ఇంకొక విధంగా చూస్తే ఏమైపోతుందంటే అక్కడ వాక్యం నెరవేర్చబడకుండా అయిపోతూ ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు ఈ మాట. నీవు ప్రేమించాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆమెన్. ఏంటిది అది? నేను ప్రేమించకపోయినా నడుస్తుంది. ప్రేమిస్తే లేకపోతే లేదు, అది నా ఇష్టం అనుకున్నారనుకో, దేవుని ప్రేమ కూడా నీలో ఎత్తివేయబడుతుంది, ఉండదు ఇంకా. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. బోధిస్తున్న నేనే నీళ్ళు తాగను, హాయిగా కూర్చొని వింటున్న మీరు నీళ్ళని కలబడుతున్నారు. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఒక సమయం ఇవ్వాలి, ఒక 5 నిమిషాలు మీకు అన్ని పనులన్నీ అప్పుడే ముగించుకోవడానికి. సరే, ఈ సమయంలో మనం విందాం. ఒకవేళ నీవు ప్రేమించకపోతే, ఒకవేళ వెలుగు లేకపోతే అక్కడికి ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే అక్కడ వాణ్ణి నువ్వు నాశనం చేస్తావు. ఆమెన్. ప్రేమిస్తే దేవుని వాక్యం నెరవేరుతుంది. నువ్వు వాణ్ణి నాశనం చేసేటప్పుడు దుష్టుని ఆలోచనలు నెరవేరుతాయి. ఆమెన్. హల్లెలూయా. ఎలిజబెత్ అర్థమవుతున్నాయా? లైట్ బంద్ చేసినామనుకో, లైట్ ఆఫ్ చేసినామనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? చీకటి వచ్చేస్తుంది. చీకటిని నువ్వు పిలవకపోయినా వచ్చేస్తుంది. వెలుతురిని నువ్వు కోరుకుంటే వస్తుంది, కానీ చీకటిని నువ్వు కోరుకోకపోయినా వచ్చేస్తుంది. ప్రేమించడానికి నువ్వు డెసిషన్ తీసుకోవాలా. ఆమెన్. ఎట్లా నుండనిగా నేను ప్రేమిస్తానన్నా నేను ప్రేమిస్తాను. భార్యాభర్తలు పెళ్ళయ్యేటప్పుడు ఏం చేస్తారు? విడివిడిగా ఉన్నప్పుడు, జంట చేయబడుతున్నప్పుడు, కష్టంలో, నష్టముల్లో, రోగముల్లో ఈడిచి సచ్చేదాకా, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేదాకా నేను ఏం చేస్తా అంటారు? ప్రేమిస్తానంటారు. ఆ మాటకు కట్టుబడి ఉండాలా. నువ్వు ఎప్పుడైనా ఆ ప్రామిసెస్ని గుర్తు చేసుకోవాలా. ఆమెన్. ఆ ప్రామిసెస్ ముందుకు వెళ్ళాలా, నువ్వు ఫస్ట్కి వెళ్ళాలా. ఆ మొదట నువ్వేం వాగ్దానం చేసినావు దాని ప్రకారంగా నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేయాలా? డెసిషన్ తీసుకున్నావు, ప్రేమిస్తానని మాట ఇచ్చినావు, కాబట్టి నువ్వేం చేయాలా? ప్రేమించాలా. ఆమెన్. ఇది డెసిసివ్ లవ్ దేవునిలో. అందుకే దావీదు ఒక సంఘముగా, ఒక పెళ్లి కుమార్తెగా యేసు ప్రభువును కూడా పెళ్లి చేసుకున్నలాగా దేవుడితో ఏమంటున్నాడు? 18వ కీర్తనలో 1వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఐ విల్ లవ్ యూ అని అంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తాను. కింద పడ్డా, మీద పడ్డా, శత్రువులు నా వెనకాల పడ్డా, నేను రాజుగా ఉన్న ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు దావీదు. ఆమెన్. హల్లెలూయా. నీవు ప్రేమించాలని నిర్ణయము తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటారు ఇది? నా ప్రేమించడానికి ఇది అంత ఇష్టంగా, అంత మంచిగా. నువ్వు నరకం కోవాలంటే నీ ఇష్టం నటు చేసుకో. నీ పక్కోడి కోసం నువ్వు నరకంలో పడతావా? వాడిని తీసుకొని నువ్వు పరలోక రాజ్యం పోతావా? ఆలోచించుకోండి. ఆమెన్. లేక నువ్వు పరలోక రాజ్యంపై నీ పక్కని పాతాళంలో దొక్కేద్దామని చూస్తున్నావా? నువ్వు ప్రేమించకపోతే వాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఆమెన్. దేవుడు నిన్ను ఎందుకు ఆయన బిడ్డగా చేసుకున్నాడంటే ఆయనతో నీవు కనెక్షన్లో ఉండి అనేకులకు నీ ద్వారా దీవెన వస్తుందని. ఆమెన్. కొందరు కష్టాల్లో ఉన్న వాళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నారని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అనిల్,
హానోక్ దేవుడు నేను ఎందుకు మార్చుకున్నాడంటే నీ వలన నీ ఉన్న స్థితిలో నీవు వెళ్తున్న ప్రజల్లో దేవుని వెలుగు ప్రకాశిస్తుందని. నీ కొరకు ఎందరో ఎదురు చూస్తున్నారు, నువ్వు లేచి ఆయన కొరకు నిలబడాలి. హల్లెలూయా. శర్మకు అర్థమవుతుందా? నిన్ను దేవుని బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే నీ కొరకు కొందరు ఎదురు చూస్తున్నా, అయ్యో శారమ్మ ఎప్పుడు వస్తుంది, ఆమె మా కోసం ప్రార్థన చేస్తే మా బ్రతుకులు మారుతుండే అని. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. హల్లెలూయా. ఊరికనే దేవుడు ఎన్నుకున్నాడా మిమ్మల్ని? ఊరికనే మీకు ఈ స్థితిగతులు ఇచ్చాడా? అన్ని దేవునియే, జాగ్రత్త, అన్ని దేవుడు తీసేసుకుంటాడు. ఆమెన్. నువ్వు దేవుని యొక్క వనరులన్నింటినీ మరి చెడ్డగా వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చినవన్నీ తీసేసుకుంటాడు. హల్లెలూయా. చెప్పుదాం అందరం కూడా, వెలుగులోని చోట చీకటి ఉంటుందని చెప్పండి. ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుందని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది హృదయాల్లో ద్వేషం ఉన్నది, ఎంతమంది హృదయాల్లో ప్రేమ ఉన్నది? ఇదే అద్దంలో ముఖం చూసుకోవడం. ఇది ఆత్మీయ అద్దము, దేవుని వాక్యము. ఆమెన్. ఈ ఆత్మీయ అద్దంలో నీవు ముఖము చూసుకొని ప్రభువులో నిన్ను నీవు కడుక్కోవాలి. వాక్యం అనే నీళ్లు తీసుకొని ఏం చేయాలి? ఎక్కడ మైలు అంటింది అది? సురేష్కి ఎక్కడ ఉందా మైల? కనబడితే ఏం చేయాలి? నీళ్లు తీసుకోవాలా, కడుక్కోవాలా. ఉందమ్మా షారోన్? మైలు ఉంటే ఏం చేయాలా? కడుక్కోవాలా. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం స్పష్టంగా. ఒకవేళ మీరు ప్రేమించకపోతే నీ పక్కకున్నోని నీవే తినేస్తావు. ఆమెన్. భక్షించుకుంటారట, తింటారట, నరభక్షకులు ఇక వీళ్ళు. సహోదరులను ప్రేమించని వాళ్ళు సహోదరులను చంపేటోళ్ళట. ప్రేమించాలి ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని, కుక్కలు కరుస్తాయి. ఎవరు కరుస్తారు? నువ్వు కుక్కవని అడుగు, కరిచేటోళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వు ఇంకొకళ్ళని కరుస్తున్నావు, ఇంకొకళ్ళ మీద అరుస్తున్నావు, ఇంకొకళ్ళని నువ్వు నాశనం చేస్తున్నావు అంటే నీవు కుక్కవే. ఇంకా నీచమైంది ఏదన్నా ఉంటే నువ్వు అదే. హల్లెలూయా. ఎంత చెడ్డ స్థితిలోనికి మనం సంఘంగా వెళ్తున్నాం. ఇది దేవుడు ఆయన తన కృపచేత మనకిస్తున్నటువంటి హెచ్చరింపు. ఆమెన్. ఇది ప్రేమతో కూడుకున్న హెచ్చరిక. ఇప్పటికైనా సంఘం ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వాటిని వెతకాలి. నేను త్వరగా ముగించడానికి ఎంతో ప్రయాసపడుతున్నాను, కానీ దేవుని ఆత్మ నన్ను బలపరుస్తున్న కొలది నేను ఈ మాటలు చెప్తున్నాను. కొందరు వింటున్నారు కాబట్టి వారి కొరకు ఈ మాటల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నీవెవరిని కరిచేవాడిగా ఉండొద్దు, అందరినీ ప్రేమించేవాడిగా. నీ మాటలు ఆరోగ్యం ఇవ్వాలి ఇతరులకి. ఆమెన్. నీ మాటలు ఏం చేయాలి? ఇతరులకి ఆరోగ్యం ఇవ్వాలి. కొందరు అనుకుంటారు, ఓ దేవుడు నాతోనే మాట్లాడిండు అనుకుంటారు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటారు అట్లా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? ఎవరితో మాట్లాడట్లే? చప్పట్లు కొడదాం. జాన్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం. ఊరికే నచ్చిరా చర్చికి 1 కాగానే 2 కాగానే ఇడిస పెడతాడు, ఇంటికి వెళ్ళిపోతామని 4 దాకా వదిలా. హల్లెలూయా. భయపడకండి, దేవుడు ఏం చెడ్డోడు కాదు. అందరికీ ఆరోగ్యంనిచ్చే దేవుడు, బలంనిచ్చే దేవుడు. మిమ్మల్ని చాక్లెట్ ఇచ్చైనా కానీ చిన్నపిల్లలతో పని చేయించుకున్నట్టు మనల్ని ఆకర్షించుకుంటాడు నువ్వు ఆశిస్తే. ఈ లోకంలో సమయం వేస్ట్ చేసేదానికంటే దేవుని సన్నిధిలో గడపడమే మంచిది. మనకి ఇంకా సమయం ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? మనం కరిచే వాళ్ళుగా ఉండదు, ఇతరులకి బాధనిచ్చేవారిగా ఉండదు. నీ వలన ఒక 10 మంది బాధపడుతున్నారంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా. హల్లెలూయా. 1 అన్నారు, 2 అన్నారు, 10 మంది అంటున్నారంటే నువ్వేం చేయాలి? వెంటనే నాదేమన్నా తప్పు ఉందేమో అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అంటాడు, నిన్ను నీవు పరీక్షించుకో అంటాడు. అందుకే ఈ సేవకుడు తన్ను తాను పరీక్షించుకుంటుంటే అనేకమైన సంగతులు బయటకు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీరు ఎంత అందంగా ఉన్నారో, మీరు ఎంత అందహీనంగా ఉన్నారో, మీకు ఎంత బురదంటిందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. మీ కళ్ళల్లో ఉన్నటువంటి నలుసును మీరు తీసుకోకుండా ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని మీరు ఎంచుతున్నారు. ఆమెన్. మీ కంట్లోనే తప్పు పెట్టుకొని ఇతరుల కంట్లో ఉన్న తప్పును వెతుకుతున్నట్టుగా ఉంటుంది. సో దయచేసి ఈ సంఘంలో ప్రేమ అనేది పునాదిగా ఉండాలా. ఆమెన్. ప్రేమ చేత ప్రతిదీ కూడా కార్యములు జరగాల.
పక్కలకు చెప్పండి, ఈ దినం నుండి మనము ఎన్నన్నుండి అన్ని పక్కకు పెట్టి అందరినీ ప్రేమిద్దామని చెప్పండి. అన్నిటి నిడిచిపెట్టేద్దాం. ఈరోజు చచ్చిపోతే ఏం తీసుకుపోమని చెప్పండి. నిజంగా దేవుని ప్రేమ చేత నింపబడితే ఆత్మీయ కన్నులు వేరే చూస్తాం. మనం మాట్లాడుతున్న మాటకు మన జీవితానికి సరిపోయిన వాళ్ళంగా ఉండాలా. ఆమెన్. మనం మాట్లాడుతూ మరొకసారి చెప్దాం, నా మాట నా బ్రతుకు ఒక్కటిగా ఉండడానికి దేవా సహాయం చేయని అని అడగండి. గట్టిగానండి. హనోక్ చెప్పు, నా మాట నా బ్రతుకు ఒకేలా కనపడాల ప్రభువా, సహాయం చేయి. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. రోగులు స్వస్థపరుస్తాడని సేవకుడు గట్టిగా ఎప్పుడు కాదు, రోగంతో వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే ఆ రోగం అక్కడి నుంచి పారిపోవాలి. ఆ స్థితిలోనికి రావాలి అని అంటే ఇదొక్కటే మార్గము. ఆ మార్గమే ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోనండి. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటిది? ఆత్మానుసారంగా నడుచుకోనండి. 10th క్లాస్ పిల్లలు కానీ 7th క్లాస్ పిల్లలు కానీ చాలా ఎక్కువ టెన్షన్ పడుతుంది అప్పట్లో, ఎగ్జామ్లు రాసి పాస్ కావాలని. ఏ క్లాస్ వాళ్ళైనా కానీ ముందు చదువు చెప్పి పరీక్ష పెడతారా? పరీక్ష పెట్టి చదువు చెప్తారా? మళ్ళీ చెప్పండి. ముందు చదువు చెప్పిన తర్వాత, చదువు నేర్పించిన తర్వాత పరీక్షలు పెడతారా? పరీక్ష పెట్టినాకనే నీకు చదువు చెప్తా అంటారా? ఎలిజబెత్ చెప్తలేదు. ముందు పరీక్షలు పెడతారా? ముందు చదువు చెప్తారా? ఈరోజు దేవుడు మీకు అన్ని నేర్పిస్తున్నాడు. ఆమెన్. తర్వాత పరీక్ష పెడతాడు. ఒకటి నిన్ను రేపుతాడు ఇంటికోగానే. ఈరోజే వాక్యం విన్నాం, ఇంటికోగానే ఒకటి నిన్ను రేపితే నీకు అర్థం కావాలో ఇది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈరోజే యేసు ప్రభులాగా నేను ఉండాలని నేర్చుకున్నా. మనం దేవుని బిడ్డల, సిగ్గుచేటు దయ్యం బిడ్డలాగా అనిపిస్తున్నాం బయట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే చెడ్డ స్థితులు ఎవరున్నారంటే ఈ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళే. మన సంఘం గురించి చెప్తున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని దుఃఖపరచడానికో, మీరు మంచోళ్ళని మిమ్మల్ని మెచ్చుకోవడానికో ఈ మాటలు చెప్పట్లేదు. కానీ ఒక్క బర్రె, ఒక్క గేదె బురదలో ఊరిగి అన్ని బర్రెలకు ఏం చేసిందట? అది అన్ని గేదెలకు బురద అంటించినట్టే ఉంటుంది. ఒక్కడు పాపం చేస్తే అందరికి వచ్చినట్టు. హల్లెలూయా. సంఘాన్ని మనం బ్రతికించుకోవాలా ఆత్మలో. ఎలా బ్రతికించుకుంటాం? వాక్యమే ఆధారం. ఆమెన్. హల్లెలూయా. మళ్ళొకసారి చూడండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే చెడ్డై మాట్లాడగలిగి నేను ఈ రోజు నుంచి మాట్లాడనంటారు, మళ్ళీ మాట్లాడతారు. చెడ్డై మాట్లాడనంటారు, మళ్ళీ డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి నేను కోపంకి రాను, ఈ రోజు నుంచి నేను చెడ్డ మాటలు మాట్లాడ, ఈ రోజు నుంచి నేను అందరినీ ప్రేమిస్తా. ఆమెన్. హల్లెలూయా. ఏం చేస్తారు? ఈ విధంగా అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మంచిగా ఉంటాను అనుకుంటారు, ఇంటికి పోయి మళ్ళీ అంతకంటే అధ్వానమైన చెడ్డ కార్యములు చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ముందు నేను పరీక్ష పెట్టట్లేదు, ముందు నేను మీకు నేర్పిస్తున్నట్టుగానే ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్తున్నాను. మీరు నేను చెడ్డ మాటలు మాట్లాడను అని అనే బదులు నేను ఆత్మానుసారంగా జీవిస్తానని అనుకోనండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? దయచేసి నేను ఈరోజు నుంచి మా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని, అత్త అయితే కోడలతో, కోడలైతే అత్తతో, భార్య అయితే భర్త భార్యతో, పిల్లలు జల్లలు ఎవరు కూడా ఎవరితో గొడవ పెట్టుకొని అనుకోకండి. మీరు ఈరోజు అనుకోవాల్సింది ఏంటంటే నేను ఆత్మానుసారంగా నడుచుకుంటాను. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. మనం అబద్ధం ఆడకుండా నిర్ణయం తీసుకుంటున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. ఆత్మానుసారంగా నడుచుకుంటామని నిర్ణయం తీసుకుందాం ఈరోజు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతుందా? ముందు చదువు నేర్చుకోండి, తర్వాత పరీక్షలు రాయండి. ముందు ఆత్మానుసారంగా నడవండి, అప్పుడు మీరు అబద్ధము ఆడరు, కయ్యాలు ఆడరు. మీరు కయ్యాలు ఆడుతున్నారంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. మీరు గొడవలు పడుతున్నారంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవట్లేరు. ఈ కయ్యాలు గొడవలే అని మనకు ఈజీగా ఉంటుందని చెప్తున్నా. మీరు చేస్తున్న ఏ పాపమైనా సరే ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే ముందు నీవు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలా. ఆమెన్. మరల చదువుతారా మాట, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు శరీర క్రియలు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. జాన్కి అర్థమవుతుంది. ఎంత సింపుల్. ట్రై చేయాలా మనం. వి నీడ్ టు క్రేవ్.
పిల్లలు పాలు కోసం ఆశిస్తారు కదా, తల్లి పాలు ఇవ్వాలని ఏడుస్తారు కదా, అట్లా మనము ఆత్మలో బ్రతకాలనేనని ఎక్కడుంటే అక్కడ ఆ 1,00,000 రూపాయలు ఇస్తున్నా సరే అన్యాయానికి పోవద్దు, అబద్ధానికి పోవద్దు, మోసానికి పోవద్దు. దేవుడు పరీక్ష ఇస్తాడు నిన్ను. అక్కడనే నీ బిజినెస్ లాస్ అవుతుంది, అక్కడనే నీకున్న ఉద్యోగంలో నీకు సంతృప్తి ఉండదు, అక్కడనే నీవు బ్రతుకుతున్న ఇంట్లో నీకు నమ్మకంగా ఉండదు. హల్లెలూయా. నేను చూసేవాడిని, ఏదైనా మంచి కూరలు వండుకున్నామనుకో, మన హృదయం చెప్తుంది అందరికంటే ముందు మనమే తినాలా, తిని గమ్మున ఉండాలా. ఎన్నుకున్నాడికి కూర ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వండుకున్న వంటలు యథార్థ హృదయం కాదు అది. ఆమెన్. హల్లెలూయా. అంటే ఇంత చిన్నదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుందాం. ఆమెన్. ఉన్నారా లేరా? ఎట్లా బ్రతకాలి పాల్సాన్? ఆత్మానుసారంగా. ఈరోజు నుంచి ఇష్టపడండి. నువ్వు అబద్ధాలు మాట్లాడగలిగి ఓకు, కయ్యాలాడుతున్నాను నేను ఈరోజు నుంచి ఆడను అనే బదులు ఆత్మానుసారంగా నడుచుకుంటానని నిర్ణయం తీసుకోనండి. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంది? నీ మనస్సాక్షి నీకు చెప్తుంది లోపల. ఆమెన్. ఆ స్వరమే దేవుని స్వరంగా నువ్వు తీసుకోవాలా. హల్లెలూయా. ఈ మనస్సాక్షి అందరి జీవితాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది. అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాలంలో. హల్లెలూయా. మనస్సాక్షి అంటే ఏదో కాదు, మన ఆత్మనే. ఆత్మానుసారంగా నడుచుకోవడమే. నీ ఆత్మ ఎప్పుడు నిన్ను తప్పుదోవ నడువమని చెప్పదు. హల్లెలూయా. కాబట్టి నీవు నిర్భయంగా నీ ఆత్మ ఏం సెలవిస్తుందో దాని ప్రకారంగా నీవు నడుచుకుంటావు. ఎట్లా నడుచుకుంటావు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరంకు విరోధంగా అపేక్షిస్తున్నాయి. ఎట్లున్నాయి? ఇట్లా ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయా. ఇట్స పెడితే జుట్లు పట్టుకుంటారు చూడు, ఇట్స పెడితే ఇంకేదైనా అంటారు చూడు, గొడ్డన్లు పట్టుకొని వస్తారు, కర్రలు పట్టుకొని వస్తారు. ఆ విధంగా శరీరమేమో పండుకో అంటది, ఆత్మనేమో నిద్రపోమంటది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తారు ఇదే ఉదాహరణ. శరీరం ఏం చేస్తుంది? పండుకో, ఏం ప్రార్థన చేస్తాం అంటది. ఆత్మ ఏమంటది? మనం లేచి ప్రార్థన చెయ్యాలంటది. ఈ శరీరానికి ఈ ఆత్మకు మధ్యలో ప్రాణం ఇరుకులాట ఉంటుంది. ఇటు లేవల్లా, ఇటు ప్రార్థన చేయన్నా. ఈ మైండ్ అంతా ఖరాబ్ ఉంటుంది ఇక ఆ టైంలో. ఆమెన్. న్యూట్రల్ అయిపోతుంది ఇది ప్రాణం. దయచేసి గుర్తుంచుకోనండి, ఈ శరీరము ఆత్మకు ఎప్పుడు సహకరించదు. పక్కలతో చెప్పండి, శరీరము ఆత్మకి ఎప్పుడు సహకరించదు. నువ్వు నీ శరీరాన్ని నమ్ముకుంటే నీ కొంప మునుగుతుందని చెప్పండి. ఫీలింగ్స్తో నువ్వైతే నీ కొంప మునుగుతుంది. శరీరాన్ని నమ్ముకుంటే నీకు నష్టమే. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షిస్తున్నవి. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఏం చేయాలనుకుంటారు అది చేయరు. అబద్ధం ఆడద్దు అనుకుంటారు, కానీ అబద్ధం ఆడుతూనే ఉంటారు. ఏం చేయాలనుకుంటారు అది చెయ్యరు. ఏం చేయొద్దు అనుకుంటారో అవి మాత్రం చేస్తూనే ఉంటారు. పిల్లలను కదా చేయకరా అంటాడు, మళ్ళీ చేసి చూపిస్తాడు. అదే అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే మనం చిన్నపిల్లల స్థితిలో ఉన్నాం. అనోక్ మనం ఎట్లున్నాం? చేయొద్దు అంటే ఏం చేస్తాం? మళ్ళీ 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 అదే చేస్తున్నామంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదని అర్థం. ఆమెన్. మొట్టమొదటిది ఆత్మానుసారంగా నడుచుకోవాలా. ఆమెన్. ఎట్లా నడుచుకోవాలి? మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలా. రెండవది చూడండి ఇక్కడ 18వ వచనంలో, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆమెన్. శరీర కార్యములు ఏమై ఉన్నవి? ఒకటి, ఆత్మానుసారంగా నడుచుకోనండి, ఆత్మచేత నడిపించబడండి. ఆమెన్. చూడండి 10వ వచనంలో ఆత్మచేత నడిపించబడండి, ఆత్మానుసారంగా నడుచుకోనండి. మీరు నడవాలా. 18వ వచనంలో ఏమంటున్నాడు? ఆత్మచేత మీరు నడిపింపబడాలా. హల్లెలూయా. అంటే నీవు ఆత్మచేత నడవాలే, నిన్ను ఆత్మ నడిపించాలి. రెండవది. అప్పుడు మూడవదిగా ఇక్కడ ఒక కార్యం చూద్దాము.
19వ వచనం ఏమంటున్నాడు? మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆమెన్. హలో, ఉన్నారా ఇక్కడ? అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆత్మచే నన్ను నింపు, ఆత్మచే నన్ను నడుపు, పరిశుద్ధుడా యేసు. ఆత్మచే నన్ను నింపు, నీ ఆత్మచే నన్ను నడుపు, పరిశుద్ధుడా యేసు. అందరం అడుగుదాం, పరిశుద్ధుడా యేసు. ఆత్మలేని కార్యములు, నిర్జీవమైన కార్యములు, ఆత్మలేని కార్యములు, నిర్జీవమైన కార్యములు, పరిశుద్ధుడా యేసు, పరిశుద్ధుడా యేసు. వాక్యముచే నన్ను నింపు, వాక్యముచే నన్ను నడుపు, పరిశుద్ధుడా యేసు, పరిశుద్ధుడా యేసు. వాక్యమే జీవము, జీవింపజేయును. వాక్యమే జీవము, జీవింపజేయును, పరిశుద్ధుడా యేసు, పరిశుద్ధుడా యేసు. ఆమేన్. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కూర్చుందాం అందరం కూడా. ఆత్మ లేకపోతే జీవము లేదు. ఆమేన్. ఆత్మ లేకపోతే జీవము లేదు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆత్మ లేకపోతే జీవము లేదు. నువ్వు ఆత్మ లేకుండా ఏ కార్యం చేసినా దాంట్లో జీవము లేదు. అంటే నిర్జీవ క్రియలలో, చచ్చిన కార్యముల్లోనే మనం ఆనందిస్తున్నాం, కానీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నాం. సంగమా, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని సన్నిధిని ఇష్టపడండి, ఆత్మానుసారంగా నడవండి, ఆత్మచేత నడిపింపబడండి. ఆ విధంగా నడిపించబడ్డప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు. హల్లెలూయా. శరీర క్రియలు, శరీర కార్యములు. ఇక్కడ 19వ వచనం చూడండి. శరీర కార్యములు అంటే వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, అంటే పనులు, కార్యములు. శరీరానికి ఏముంటున్నాయి? కార్యములు. ఆమెన్. నువ్వు శరీరంలో నేను జాబ్ తెచ్చుకుంటాను అనుకుంటావు, నేను కష్టపడతాను అనుకుంటావు, ఈ పని చేసి ఆ పని చేసి సాధిస్తాను అనుకుంటావు, కానీ సాధించే వాళ్ళలో దేవునికి ఆనందము లేదు. ఆమెన్. ఆత్మలో ఫలించే వాళ్ళలోనే దేవునికి ఆనందం ఉంది. హల్లెలూయా. తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ కార్యములు స్పష్టమైనవి? అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అమ్మో 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 అమ్మో. శరీర కార్యములు. కార్యములు అంటే పనులు. శరీరం చేసే పనులు. శరీరానికి ఏమున్నాయి? పనులు ఉన్నాయి. చెప్పండి అందరూ కూడా. పాల్సన్, మీకు అర్థం అవట్లేదు. శరీరానికి ఏమున్నాయి? నేను ఎంత ఆశతో, భారంతో చెప్తున్నానో మీకు అర్థం కాదు. ఒకరోజు మీరు మరలా వినండి ఇది ఆన్లైన్లో. హల్లెలూయా. శరీరానికి ఏమున్నాయి? క్రియలున్నాయి, పనులున్నాయి. సురేష్ ఇప్పుడన్నా నేర్చుకోలేదు. శరీర కార్యములున్నాయి శరీరానికి, కానీ శరీరంలో ఉండి దేవుని కొరకు నీవు ఫలములు
ఫలించలేవు. ఎందుకంటే శరీరానికి కార్యములే ఉన్నాయి, ఫలములు లేవు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఆమెన్. కానీ ఇక్కడ ఇంకొక వచనంలో ఏమని చెప్తున్నది? 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా, ఆమెన్, ఆత్మ మాత్రమే ఫలములు ఫలించే విధంగా మనల్ని నడిపిస్తుంది. ప్రియాంకకు అర్థమవుతుందా? శరీరంలో ఉన్న వాళ్ళు పనుల భారంలో ఉంటారు. పనులు చేసి దేవుణ్ణి నేను సాధించాలని అనుకుంటారు, దేవుణ్ణి పట్టేసుకోవాలని క్రియలు చేస్తారు, కార్యములు చేస్తారు. లేక అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే శరీరంతో ఉన్న వాళ్ళందరూ కార్యములు చేస్తారు, పనులు చేస్తారు. ఇక్కడ అన్ని చెడ్డ కార్యములు ఉన్నాయి. నువ్వు మంచి చేస్తావేమో, నువ్వు మంచిగా దేవుని కొరకు వాయిద్యం వాయిస్తావేమో, నువ్వు మంచిగా ఏదైనా చేస్తావేమో, కానీ శరీరంతో నువ్వు చేసినప్పుడు, అనగా నీవు ఆత్మలో లేకుండా, ఆత్మలో యథార్థత లేకుండా నువ్వు ఏ పని చేసినా అదేమైపోతుంది? శరీరంతోనే అయిపోతుంది. అది గుడ్ అయినా సరే, అది బ్యాడ్ అయినా సరే. ఆమెన్. మనము కార్యములు కాదు దేవుని దగ్గర చేసి సాధించేది, ఉరికురికి సేవ కాదు చేసేది. ఆగి దేవుడు ఏం చెప్తున్నాడు అది వినాలా. ఆమెన్. దేవుని మాటను నమ్మాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆత్మలు నడుచుకునే వాళ్ళకి ఏమున్నదట? ఫలములు ఉన్నాయి. ఆత్మలో నడుచుకునే వాళ్ళు ఏం చేస్తారట? ఫలములు. సురేష్ రాసుకుంటాడా? శరీరంలో నడుచుకునే వాళ్ళు కార్యములు చేస్తారు, అన్ని చెడ్డ కార్యములే చెప్పాడు అక్కడ. నువ్వు మంచి కార్యం చేసినా అది శరీరంతో చేసిందైతే అది దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు ఆత్మతో చేసే ప్రతిది ఏమిస్తుంది? నీకు ఫలములు ఇస్తుంది. ఈ ఆత్మతో నువ్వు ఫలములు ఫలించగలుగుతావు. హల్లెలూయా. ఈ ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. ఆమేన్. చెప్పండి, ఆత్మ ఫలం ఏంటిది? ప్రేమ. ఇక్కడ మనం మరొకసారి చూద్దాం చాలా సంగతులు. ఆత్మ ఫలమేమనగా ఫ్రూట్ ఆఫ్ లవ్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? వాకింగ్ ఇన్ ద స్పిరిట్, లెడ్ బై ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆమెన్. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, అనగా ఎందరు ఆత్మానుసారంగా నడుచుకుంటారో, ఎందరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వాళ్ళే ఆత్మ ఫలము ఫలించగలుగుతారు. ఆమెన్. ఈ ఫలము ఎట్లా ఉన్నది చూడండి. ప్రేమ. ఏంటిది అది? ప్రేమ. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఇంకా అందులో ఉన్నటువంటి ఆ ప్రేమలో ఉన్నదంతా కూడా ఇక్కడ మనము వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమ. ఆ ప్రేమ తరువాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలం యొక్క క్రియలు. ఆత్మలో నడిపించబడే వాళ్ళు నోరు విప్పితే ఏమొస్తాయి? బూతులు వస్తాయా? ఆత్మచేత నడిపించబడే వాళ్ళు నోరు విప్పితే ఏమొస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. ఆమెన్. ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్న వాళ్ళు నోరు విప్పితే ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ఆ నోరు విప్పితే వచ్చేదే దేవుని స్వరం. హల్లెలూయా. నీవు ఆ ఫలములు ఫలిస్తే, ఆ ఫలము ఫలించడమే దేవుని స్వరముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అన్నిటినీ చూస్తాం, అన్నిటినీ అర్థం చేసుకుంటాం, తొందరగా వెలితిపడం. ఆమెన్. తొందరగా కోప్పడం అంటే తీరిగ్గా కోప్పడతామని కాదు ఇక్కడ అర్థం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంతమందికి ఆత్మచేత నడిపించబడాలన్నది. ఒకవేళ మీరు శరీరానుసారంగానే బ్రతుకుతాం, చర్చికి వచ్చి కూడా అలాగే ఉంటామంటే మీ దగ్గర ఫలములు దేవునికి దొరకవు. మీ కార్యములు, దయ్యాలు ఎలాగొట్టినా, భూతాలు ఎలాగొట్టినా, 3 గంటలు ప్రార్థన చేసినా అంటే నడవదు దేవుని దగ్గర. ఆమెన్. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ చెట్టుకు ఏం కావాలా? ఫలములు ఉండాలా. ఆమెన్. మీ ఫలములను బట్టి మీరు తెలియపరచబడతారు. ఆమెన్. యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్ అని మత్తయి సువార్తలు అన్నాడు. వాడు మంచి ఫలములు ఫలిస్తే మంచోడని, చెడ్డ ఫలములు ఫలిస్తే చెడ్డోడని. ఆమెన్. ఆత్మలో ఫలములు మనము ఫలిస్తాము. హల్లెలూయా. మనము అన్ని మంచి ఫలములే ఫలించాలి, ఆత్మ ఫలమే ఫలించాలి. ఆమెన్. దీర్ఘశాంతం ఉన్నదా? శాంతం ఉన్నదా? మనకు ఉండాలా, నేర్చుకోవాలా. ఆమెన్. ఆకాశం మీదకెళ్ళే కుమరించబడుతుందన్నా కానీ కదలొద్దు. భూకంపం వచ్చిందన్నా
కదలద్దు. హల్లెలూయా. టైం వచ్చేదాకా మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలా. దేవుడు వస్తాడు, ఆయన తిరిగి రెండవ రాకడలో వస్తాడు. ఆయన చెప్తున్న మాటలు ఇవి. నీవు ఆత్మానుసారంగా నడవాలి. ఫస్ట్ నిన్ను దేవుని ఆత్మ నడిపించాలి. రెండవది. మూడవది, నీవు ఆత్మఫలము ఫలిస్తావు. అప్పటి వరకు నీకు ఆత్మఫలం అనేది ఉండదు. నువ్వు ఆత్మల ఫలములు ఫలించాలా. ఎవరైనా నీ దగ్గరకు వస్తే నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఆరోగ్యం వచ్చేసేయాల. నువ్వు మాట్లాడితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చాలా విలువైన వాడు దేవునికి, నువ్వు అంటే వాడికి ఎంతో జీవము వచ్చేస్తుంది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు కూడా నీ మాటలు వింటే ఏం కావాలా? కానీ నీ మాటలు విని నేను సూసైడ్ చేసుకుంటా, ఇక నేను చచ్చిపోతా అని అనేటోళ్ళు కాదు. అదంతా నాన్ సెన్స్. అది నీ మాటలు ఎట్లుండాలా? ఇతరులకు ఉప్పు వేసినట్టు ఉండాలా, ఇతరులకు మరి అది మధురంగా ఉండాలంటే నీవు ఆత్మ ఫలము ఫలించాలా. ఆమెన్. నీ ఆత్మఫలం ఫలించడమే ఈ మంచితనం కనిపించడమే. ఆమెన్. నీ నోటిలో నుండి మరి జీవము వస్తూ ఉంటుంది. నీతిమంతుడు మంచివాని నోరట ఆరోగ్యదాయకమట, ఆరోగ్యం ఇస్తుందట ఇతరులకి. హల్లెలూయా. ఎంతమంది ఆత్మచేత నడిపించబడతారు? అనేక సంగతులు విన్నాం. దయచేసి మీ మనస్సాక్షిని చంపుకోకండి. వాత వేయబడిన హృదయములు కలిగిన వారు ఉండకండి. బండ లాంటి హృదయంగా మీరు ఉండకండి. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవునికి అర్పించి ఈరోజు మీరు ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. నేడు మీరు ఆయన మాట విని అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే రాసిన కీర్తనలో నుండి మరి ఆ భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. మీ హృదయాలు మీరు కఠినపరచుకొనకండి, మీరు దేవుని స్వరం వినండి అని అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం ఆ మాట. ఒకసారి 9వ అధ్యాయంలో చూద్దాం. 4వ అధ్యాయంలో చూసుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నది అక్కడ? నేడు మీరు ఆయన శబ్దము వినినెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆమెన్. అందరం లేచి నిలబడదాం, పక్కలతో చెప్దాం, చేతులు చేసి మీ హృదయాలను కఠినం చేసుకోకండి. ఇంకా నేను ఆమెను క్షమించను, ఆయనను క్షమించను, ఇక అయిపోయింది అని అనుకోకండి. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కనుక నీవు కూడా ఇతరులను క్షమించాలా. ఆమెన్. ఎన్నిసార్లు క్షమించాలా? బ్రతుకున్నంత కాలం నీవు క్షమించాలా. ఊరికనే ఈ మాటలు వింటున్నారేమో, ఆ విధంగా వద్దు సంగమా. దేవునిలో నిజమైన సంఘంగా మనం కట్టబడుతున్నాం. ఆయన ప్రేమిస్తున్న సంఘం మనం. ఇంతమంది మనం ఇక్కడ సమకూర్చబడ్డామంటే ఇది చిన్న విషయం కాదు. ఎవరు సమకూర్చారు మనల్ని? ఈ దినం దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. అప్పుడు మీరు అరణ్యంలో దేవుని మాట వినకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నారు కాబట్టి చచ్చారా బాబు. ఇప్పుడు మీరు మీ హృదయాలను కఠినపరచుకోకండి. ఆమెన్. ఇప్పుడు మనము హృదయాలను కఠినపరచుకోవద్దు. పక్కలకు చెప్పండి, నీ హృదయం కఠినపరచుకోకు. సేవకుని ద్వారా విన్న వాక్యం నా కొరకే అని తీసుకో. సాఫ్ట్గా ఉండు నీ హృదయంలో. చెప్పిరా మీరు? చేతులు చేసి చెప్పండి, నీ హృదయం కఠినపరచుకోకు. దేని మీద కఠినం చేసుకోకు, ఎవరి మీద కఠినం చేసుకోకు. ఆమెన్. హల్లెలూయా. అలాగే 4వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడు? నేడు మీరు ఆయన మాట వినినెల్లా మీ హృదయములను కొనకుడి అని వెనక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన దావీదు గ్రంథంలో చెప్తున్నాడు. ఆమెన్. మన హృదయాలు కఠినం పరుచుకుంటున్నామే. ఎన్నిసార్లు విన్నా ఇదే వాక్యం అనుకుంటే నశించిపోతావు నీవు. ఆమెన్. ఎంతమంది విన్నారు ఈ దినం వాక్యం? సూటిగా మాట్లాడుతున్నాడు. నో డ్రామా, నో ఏం లేదు, ఎక్స్ట్రా లేవు ఇక్కడ. ఆమెన్. నువ్వు బ్రతుకుతావా? ఆయన మాట వింటే బ్రతుకుతావు. ఆయన మాట వినకపోతే అది ఆయన ఇష్టం. కానీ ఆయన వాక్యాన్ని నీవు నెరవేర్చాలి. ఆమెన్. సేవకుని చూడండి, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న. ఆ స్థితికి సేవకుడు ఎదగాల, ఆ స్థితికి సంఘము కూడా ఎదగాల. ఆమెన్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన జీవితం ఎంతమంది కలిగి ఉన్నారు? ఆమెన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.
మరి ప్రార్థన జీవితము కలిగి ఉన్నామనుకుంటున్న మనం ప్రభు సన్నిధిలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మన మనస్సాక్షిని పరీక్షించుకుందాం. ఎట్లా ఉండాలో దేవుని వాక్యంలో 10వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో చూసుకుందాం. 10వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. 21వ వచనం చదువుతున్నాను. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మనందరికంటే పెద్ద యాజకుడు, పెద్ద పాస్టర్, పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయననే యేసుక్రీస్తు. ఆమేన్. ఇక్కడ ఈ సేవకుని మీరు చూసి నిర్లక్ష్యం చేస్తున్నారేమో, కానీ మనకు అందరికీ, నాకు మీకు అందరికీ ఒక సేవకుడు, యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని ఇల్లంతటికి ఏమై ఉన్నాడు? పాస్టర్, సేవకుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా నరకంలో పడేస్తాడు. శరీరాన్ని శిక్షించే తండ్రులకు భయపడుతున్నాం, ఆత్మను కూడా శిక్షించే దేవునికి మనము ఖచ్చితంగా భయపడాలా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనస్సాక్షి గనుక, దేవుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండా, అంటే మీ ఆత్మ మీ మీద నేరారోపణ చేయకూడదు. ఆత్మ మీ మీద నేరారోపణ చేయకూడదు. ఇప్పుడే విన్నాం, ఆత్మ ఎట్లా పరిపూర్ణమవుతుందో. మనము ఆత్మ ఫలం ఫలిస్తేనే మనస్సాక్షిలో దేవుని యొక్క వాక్యాన్ని విడుదల పరచగలుగుతాము. ఆమెన్. నీవు ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడే నిన్ను ప్యూరిఫై చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. మన మనస్సాక్షికి ఏముండదట? కల్మషం ఉండదు. పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. రోమపత్రికలో 4:7 వచనంలో అనుకుంటున్నాను బహుశా. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను మంచి చేద్దాం అనుకొని వెళ్తున్నాను, కానీ చెడ్డదే చేస్తున్నాను. మేలైంది చేద్దాం అనుకుంటున్నాను, కీడే జరుగుతుంది. నా శరీరంలో ఏ మంచిది కూడా లేదు. నాకు ఎవడు నన్ను ఈ చెడ్డ స్థితి నుండి తప్పిస్తాడు అని ఏడుస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఎదుర్కొంటున్నాడు. ఎందుకు? శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా పని చేస్తున్నాయి. పౌలు భక్తుడు ఏదో మంచి చేద్దామని వెళ్తున్నాడు, కానీ అక్కడ చెడ్డదే చేసి వస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడాలా. ఆమెన్. చాలా చిన్నది ఇది, ఆయన కాడి చాలా తేలికైంది. సేవకుడు ఎందుకు అన్ని విషయాల్లో గిల్టీగా ఫీల్ కాడు అనంటే, ఈ మనస్సాక్షి ఎందుకు రే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎందుకు అన్నది అని అంటే, ఈ సేవకునికి ఇష్టము చాలా ఆత్మచేతనే నడిపించబడడం. ఆమెన్. ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు తప్పింపబడతారు. హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకో, ఆత్మచేత నడిపింపబడు, అప్పుడు ఆత్మ ఫలములు ఖచ్చితంగా ఫలిస్తావు. ఆమెన్. ఇంకేమంటున్నాడు ఇక్కడ? మంచి మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం. అంతేకాకుండా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలట. నిర్మలమైన నీళ్ళతో, అంటే మంచి నీళ్ళతో, ప్యూర్ వాటర్తో. ఆ ప్యూర్ వాటర్ ఏంటంటే ఈ దినం మనం విన్న వాక్యమే. ఆమెన్. ఈ వాక్యంతో నీ శరీరాన్ని కడుక్కో, నీ హృదయాలు దేవుని దగ్గర కుమ్మరించు. నువ్వు ఇంకా ఏ స్థితిలో లోపంలో ఉంటున్నావో. సంగమ నిర్లక్ష్యం చేయకండి. నువ్వు నిజంగా ఆత్మ సంబంధివైతే, నువ్వు నిజంగా దేవుని చేత నడిపించబడుతున్న వాడవైతే, యేసుక్రీస్తు వలెనే నీ జీవితము జీవించడానికి ఇష్టపడు. హల్లెలూయా. అయ్యా నీలాగా నేను ఉండటానికి నాకు నేర్పమంటే దేవుడు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చేతులు ఎత్తుదాం, ప్రభువుని అడుగుదాము. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకే ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని టేస్ట్ చూసి మనం పోదాం. దేవుడు అంటున్నాడు, ఈ దినము మరి మీ శరీరాల్లో ఉన్న రోగములు కూడా తీసేస్తానంటున్నాడు. నేడు మీరు ఆయన మాట వింటే, ఆయనకు కోపము పుట్టించకుండా, మీ హృదయాలు కఠినం చేసుకోకుండా, నేను అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, ఆత్మానుసారంగా నడుచుకుంటాను, ఆత్మ చేత నడిపించబడతాను, ఆత్మ ఫలములు ఫలిస్తాను, దేవుని చేత అనేకులకు దీవెనకరంగా మార్చబడతాను అని నిర్ణయం తీసుకో. ఖచ్చితంగా నీ జీవితం చాలా చిన్నది, లైఫ్ చాలా షార్ట్. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. నీ జీవితాన్ని దేవుడు ఇప్పుడే, నీ ప్రాణాన్ని అడుగుతున్నానంటే నువ్వేం చేస్తావు? అందుకొరకే నీవు పరలోకం పోవడానికి ఇప్పుడే సిద్ధపడాలా. బుద్ధిమంతుడైతే పరమునకు పోయే మార్గాన్ని తాను సిద్ధపరచుకుంటాడని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు? కింద పాతాళం ఉన్నది, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి నీవు పరలోకం పోయే మార్గాన్ని సిద్ధపరచుకోవాలా. దయచేసి అందరం చేతులెత్తి